ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారు ఒక మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్ కమ్ ఆర్టిస్ట్ శ్వేత గారు. యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే. యాజ్ ఎ అంటే మిస్ ఆంధ్రప్రదేశ్ ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం. ఎంత బాగా ర్యాంప్ వాక్ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు దట్ ఐఎమ్ గోనా ట్రావెల్ దిస్ వే అని. తర్వాత బోలా శంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానీ. తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్, భాను మాస్టర్ దగ్గర ఒక సాంగ్, అలా డీ స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే మేడం. ఒక సాంగ్కి నా హ్యాండ్స్ ఇలా ఉండే, ఇలా వణుకుతున్నాయి. డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి. డాన్సర్స్ అందరికి అమ్మో, ఇట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ అ డాన్సర్. సో భలే ఛాన్సులే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు? అండ్ అలాగే సుమా గారితో జర్నీ ఎలా ఉండేది? భలే ఛాన్స్లే 3 years చేసాం. మనం ఏంటి వెళ్ళాం, ఆడుకుంటూ పాడుతూ టిఫిన్ తినేసి మనకి స్నాక్స్ వచ్చేసాయి, తినేసాం, డాన్స్ చేసాం. సో ముఖ్యంగా డీ షోలో అంటే హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి. సో ఆయన డైలాగ్ ఎలా ఉంటుందంటే ఒక బాడీ షేమింగ్ లేదా లేక డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము. అది మనకు అలవాటు చేస్తున్నారా, వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు? దేనికోసం? అండ్ ఐ హావ్ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి ఒక స్టేజ్ వదిలిపెట్టండి. మూవీ ఉంది, మూవీస్లో కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాం మనం. సో హైపరాది గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను. ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా అటు బెంగళూరు నుంచో ఎక్కువ ఆర్టిస్టులు రావడం, కొరియోగ్రాఫర్స్ రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ టైంలో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామని ఒక ఫీలింగ్ ఉండదా మీకు? ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్. ప్రతి డాన్స్ మాస్టర్కి వై ఫీమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు? సో మాకు యాజ్ అన్ అసిస్టెంట్ మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే, ఒక మెజిషియన్గా మనీ కోసం వచ్చిన, అంటే కష్టపడుతున్నాం ఏదో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నారు? జనాలు అందరు గుండెల్లో సుధీర్ అన్న చంపేస్తుంటారు. హాయ్ మై డియర్ హిట్ ఫ్యామిలీ, నేను మీ యాంకర్ రీనా. సో మనం టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటున్నాం. టీఎఫ్ఐలో బ్యాక్ బోన్స్ చాలా మంది ఉంటారు. తెర మీద కనిపించే వాళ్ళు కాదు, తెర వెనుక కూడా ఉండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వారిని పలకరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారు ఒక మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్ కమ్ ఆర్టిస్ట్ శ్వేత గారు. సో శ్వేత గారి లైఫ్ స్టోరీ ఏంటి? అసలు ఈ కొరియోగ్రాఫర్ అనే ఒక ప్లాట్ఫామ్ ని ఎందుకు ఎంచుకున్నారు? ఆవిడ పడిన కష్టాలు ఏంటి? ఆ లైఫ్ జర్నీ ఏంటి? ఇంతకీ సక్సెస్ అయ్యారా లేదా అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్వేత. నమస్కారం. ఎలా ఉన్నారు శ్వేత? రియలీ హ్యాపీ అండ్ ప్లెజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. లైక్, ఓకే, సో ఒక ఐ థింక్ 12 to 13 years మీ జర్నీలో అసలు మీ యొక్క ఇంటెన్షన్ లో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏమో, అది ఇంకా నాకు కూడా క్లియర్ గా దొరకలేదు అనుకుంటా. అండ్ ఐ థింక్ లిటరలీ సక్సెస్ అనే ఒక డెఫినేషన్ ఎప్పటికీ శ్రమించే వాళ్ళు ఎవరికి ఇది నా సక్సెస్ పాయింట్, ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్ అనేది ఉండదు. విల్ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్ గా తీసుకుంటూ, అది నెగిటివ్ జరిగినా కూడా మేబీ దిస్ ఇస్ అ లెర్నింగ్ పాయింట్ ఫర్ మీ, ఐ నీడ్ టు స్కిప్ దిస్. ఐ మీన్ ఇక్కడ నేను ఏదైతే పొరపాటు చేశానో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ట్రై చేయాలి, కష్టపడాలి అనే దారిలో ఉంటే అదే సక్సెస్. నిన్నటి కన్నా బెటర్ ఉండాలి. దట్స్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ సక్సెస్ ఫర్ మీ. ఓకే, సో ఇంతకీ మీ లైఫ్ లో సక్సెస్ వచ్చిందా? ఇంకా సక్సెస్ కోసం పరిగెడుతూనే ఉన్నారా? వచ్చింది, పరిగెడుతున్నాను కూడా. అంతే కదా. అవును. ఎస్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత గారు, మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ అసలు ఈ లైఫ్ లో మీరు ఒక డాన్సర్ అవ్వాలని, కొరియోగ్రాఫర్ అవ్వాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్‌గా అస్సలు అందరు చెప్పినట్టు మనం అనుకున్నది జరగదు నిజంగానే. నేను అసలు నా కల్లో కూడా ఊహించలేదు దట్ ఐ యామ్ గోనా ట్రావెల్ దిస్ వే అని. ఓకే. సో చిన్నప్పుడు ఐ వాజ్ వెరీ అంటే ఇంటెలిజెంట్ అనొచ్చు, లేదా నార్మల్ బ్యాక్ బెంచర్ అని అనొచ్చు. నేను జస్ట్ ఒక మంచి యావరేజ్ స్టూడెంట్. ఓకే. ఐ హ్యాడ్ గుడ్ ఐక్యూ లెవెల్స్. సో కానీ చాలా క్యాజువల్. మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకర్ రావాలి, నువ్వు ఇది టాప్ చేయాలని ప్రెషర్ ఎప్పుడు లేదు. చదివే ఉన్నానా, ఎగ్జామ్ పాస్ అయ్యి ఓకే హ్యాపీ, ఆల్ గుడ్, అంతవరకే. సో వీ హ్యాడ్ ఆల్ ప్లెజెంట్ చైల్డ్హుడ్. సో లేటర్ కొంచెం రిక్వైర్మెంట్స్ అంటే ఫినాన్షియల్ అవి ఉండడం వల్ల మ్యాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది. నేను ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో ఆ రిక్వైర్మెంట్స్ వల్ల అనుకోకుండా డాన్స్ వాజ్ మై ప్లస్ క్వాలిటీ. ఇట్ వాజ్ అన్ అడిషన్. హాబీస్ లో ఏం రాస్తారు అంటే ఐ యూస్ టు హ్యావ్ డాన్స్ యాజ్ మై హాబీ. సో బాగా చేస్తాను అన్నట్టుగా అక్కడ నుంచి అనుకోకుండా ఎంకరేజ్మెంట్ తోటి చిన్నగా ఏదో ఆల్బమ్ సాంగ్, ఒక లోకల్ ఛానల్లో డాన్స్ కాంపిటీషన్, దెన్ దాని నుంచి అనుకోకుండా ఒక న్యూ ఇయర్ ఈవెంట్, అక్కడ నుంచి అక్కడ వాళ్ళకి నచ్చి ఒక పెద్ద సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ డాన్సర్, అక్కడ చూసి అక్కడ నేను నచ్చి ఫోటో తీసుకొని వెళ్ళి భలే ఛాన్స్ లేకి నన్ను తీసుకున్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది మై టీవీ జర్నీ. స్టార్టెడ్ దేర్ అట్ భలే ఛాన్స్లే. అండ్ ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ మా టీవీ, హేమంత్ ఆప్టే సార్ అండ్ అనిత ఆప్టే మ్యామ్. సో వాళ్ళు నా ఫోటో చూసి అమ్మాయి బాగుంది, చిన్న ఏజ్ నాది అప్పుడు, చాలా టెండర్ ఏజ్. సో టీనేజ్ లో స్టార్ట్ చేసిన నేను నా జర్నీ కూడా టీనేజ్ దాటుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బీన్ అంటే 13 వచ్చేసింది, టీన్ స్టార్ట్ అయిపోయింది నా జర్నీ కూడా. సో అలా నేను 13 అప్పుడు యాక్చువల్ గా నా వర్క్ లైఫ్ స్టార్ట్ చేశాను అనమాట. రిక్వైర్మెంట్స్ అప్పుడు అలా ఉండే. సో బయట స్టేజెస్ పర్ఫార్మ్ చేస్తూ అలా నా 13 అప్పుడు స్టార్ట్ చేసా, అనుకోకుండా ఇప్పుడు 13 years అయింది. దట్ వాస్ ఆసమ్ శ్వేత. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన యొక్క డ్రీమ్ ఏంటంటే దాని మీద మనం పరిగెడుతూ ఉంటాం. సో ఆఫ్ కోర్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా మంది ఉండాలి. సో ఒక్కసారి మీరు టీవీ షోస్ కి ఇట్లా బయటకు వస్తున్నారంటే వాట్ యువర్ పేరెంట్స్ సెడ్, ఒప్పుకున్నారా? వాళ్ళే నాకు దారులు వెతికి చెప్తారు, కోకు ఇక్కడ ఇది ఆడిషన్ అంట. బై ద వే కోకు మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటారు, ఓకే. అయితే ఇలాగా అక్కడ ఆడిషన్ ఉంది, తర్వాత ఇక్కడ ఇది ఉందంట, వీళ్ళు పెడుతున్నారు పోస్ట్, చూడు నీకు ఇది వర్కౌట్ అవుతుందేమో, మిస్ ఏపీ ఉంది, అన్ని లిటరల్ గా మా మమ్మీయే ఫెచ్ చేసి చెప్పినవే. నాకంత సీనే లేదు. బికాస్ నేను అంతకు ముందు లైక్ డాన్సర్ గా చేస్తున్నప్పుడు వీఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ డాన్సర్స్ గా ఉండేవాళ్ళు. సో అప్పుడు మనకు తెలియదు కూడా, ఓకే ఒక గ్రూప్ డాన్సర్ లీడ్ అవ్వచ్చా, ఆర్టిస్ట్ అవ్వచ్చా. సో అదంతా నాకు అసలు ఏం తెలీదు. ఓన్లీ మై మైండ్, నాకు ఆ చిన్న మైండ్ సెట్ లో నాకు తెలిసింది ఏంటి అంటే, నేను ఇవాళ ఈ షో చేసి వచ్చాను అనుకోండి, ఇవాళ ఈవెంట్ పర్ఫామ్ చేసి వస్తే నాకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నేను ఇంట్లో ఇచ్చేస్తే మమ్మీ డాడీకి కొంచెం స్ట్రెస్ ఉండదు. వి వర్ హ్యావింగ్ దోస్ ఫైనాన్షియల్ క్రైసిస్. నాకు తెలిసిన ఒక్క మంత్ర అంటారు కదా, నేను పెట్టుకున్న మంత్ర ఏంటి అంటే, వెళ్ళాలి, హ్యాపీగా వర్క్ చేయాలి, నాకు నచ్చిన డాన్స్ చేస్తున్నాను, చేసేసి ఆ మనీ కలెక్ట్ చేసుకుని వచ్చి మమ్మీ చేతిలో పెడితే తను కొంచెం ఏదో అప్పైన ఏదైనా విడిపించుకుంటుంది, ఇంకోటి ఏదో డ్వాక్రాలోనే ఏదో కట్టాలి, అది కడుతుంది. అండ్ డాడీకి ఉన్న కొంచెం ఫైనాన్షియల్ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటాము. అలా అంతవరకే ఉండింది. మనం ఏదైనా ఇల్లు కొనుక్కుంటాం, కార్ కొనుక్కుంటాం, ఇవన్నీ అసలు అప్పట్లో ఏం లేదు. నాది ఒక్కటే ఉండే అది మైండ్ లో. సో అలా స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు మాకు మమ్మీకి కూడా ఐడియా లేదు దట్ ముందుకు వెళ్ళాలంటే ఇలా ఉంటాయేమో దారులు అనేసి. వీఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్. ఒక గ్రూప్ డాన్సర్ గానే ఐ ట్రావెల్డ్ అరౌండ్ 4-5 years అలాగే ఉన్నాను. తర్వాత అనుకోకుండా సపోర్టింగ్ గా అడిగారు. మా గ్రూప్ అందరిలోకి నేను కొంచెం షార్ప్ డాన్సర్, కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాను, కొత్త స్టైల్స్ నేనే పర్ఫామ్ చేయగలను అని మాస్టర్స్ అందరికి చాలా నమ్మకం. ప్రతి మాస్టర్ దగ్గర ఎక్కడో కొత్త న్యూ కమర్ గా 16th person లా నేను ఎక్కడో ప్లేస్మెంట్ లో ఉంటాను. నెక్స్ట్ ఈవెంట్ కల్లా దే యూస్ టు కాల్ మీ, అమ్మాయి లాస్ట్ అమ్మ ఇట్రా అమ్మా అని వాళ్ళు ఫ్రంట్ పక్కన నుంచి పెడతారు. సో దాట్ వాజ్ లైక్, అది మనకి ఒక ప్రధాన మంత్రి అవార్డు తీసుకున్నట్టు అలా రేంజ్ లో ఫీలింగ్ ఉంటుంది. అనిపించేదా లాస్ట్ లో ఉంటాను కానీ నా టాలెంట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఒకటే ఉండేది ఏంటి అంటే, నేను ఈ చివరి డాన్స్ చేసిన ఐఎమ్ గోనా గ్రాబ్ పీపుల్స్ ఐ అటెన్షన్ టువర్డ్స్ మీ అని నాకు చాలా కాన్ఫిడెన్స్. నాకు తెలుసు, బికాస్ ఐ హావ్ టేకెన్ డాన్స్ యాజ్ మై, నాకు డాన్స్ అనేది ఒక అంటే జస్ట్ ప్యాషనో ఇంట్రెస్టో అని తీసుకోకుండా ఇట్ హ్యావ్ బీన్ మై సోల్. నాకు చాలా ఇష్టం. మమ్మీ క్లాసికల్ డాన్స్ టీచర్. సో నాకు బేసిక్స్ అదే అనమాట. మమ్మీయే టీచర్, మమ్మీయే నాకు డాన్స్ టీచర్ బేసిక్ గా.
సో తర్వాత నన్ను స్టార్టింగ్‌లో ఎంకరేజ్ చేసిన ఆట సందీప్ అన్న, మణి అన్నయ్య, దెన్ అందరూ అప్పట్లో ఉన్న మాస్టర్స్ గోవింద్ అన్నయ్య. సో వీళ్ళందరూ నాకు ఎప్పుడు గురుస్థానంలా ఫీల్ అవుతాను ఇండస్ట్రీలోకి వచ్చాక అయితే. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, అండ్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న మాస్టర్స్, పెద్ద మాస్టర్స్ అందరూ, గణేష్ మాస్టర్, వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక వీళ్ళు గురుస్థానానికి పరిచయం వచ్చారు అయ్యారు. మళ్ళీ అలా అన్నమాట. సో భలే ఛాన్సులే చేసేటప్పుడు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు అండ్ అలాగే సుమా గారితో జర్నీ ఎలా ఉండేది? భలే ఛాన్స్‌లే 3 ఇయర్స్ చేసాం. ఇట్ వాజ్ ఇనిషియల్లీ ప్లాన్డ్ జస్ట్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్ అంట. ఓకే. సో అది మాకు తెలీదు. మనం ఏంటి వెళ్ళాం ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ టిఫిన్ తినేసి మనకి స్నాక్స్ వచ్చేసాయి తినేసాం, డాన్స్ చేసాం. వీ యూజ్డ్ టు డాన్స్ ఎంటైర్ డే డాన్స్ చేసేవాళ్ళం. మాకు తెలీదు ఓకే ఇన్ని ఎపిసోడ్స్ అది కూడా ఏం తెలీదు. చేసాము, ఎక్స్టెండ్ అయిందంట అంతవరకు. ఇది ఒకటే వర్డ్ తెలుసు, స్కెడ్యూల్ ఎక్స్టెండ్ అయిందంట, ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ అయ్యాయంట అని వింటూ ఉండేవాళ్ళం. సో ఫస్ట్ ఒక 13 to 17 ఎపిసోడ్స్ అన్నారు, అది చేసాము. అది ఎండ్ వచ్చేసరికి ఆల్రెడీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆల్రెడీ ఫుల్గా ఈ మా టీవీ గురించి అందరు మాట్లాడడం, భలే ఛాన్స్ గురించి మాట్లాడడం ఫర్దర్ వెళ్తూ వెళ్ళింది. అలా 3 ఇయర్స్ సాగింది. 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 300 ఎపిసోడ్స్ చేసాం. ఎవ్రీ ఎపిసోడ్లో డుమ్మా లేకుండా ఎవ్రీ స్కెడ్యూల్లో ఉన్న ఒకే ఒక్క డాన్సర్ నేను. ఓకే. అలా అంతే. సో డైలీ పర్ డైలీ అంటే ఎన్ని కాల్ షీట్స్ ఉంటాయి ఆ రోజు మీకు? కాల్ షీట్ లాగా ఉండేది కాదు. పర్ డే వీ యూజ్డ్ టు షూట్ అరౌండ్ 3 ఎపిసోడ్స్. ఓకే. సో అప్పుడు 3 డేస్ ఒక మంత్ లో ఒక 3 to 4 డేస్ జరిగేది. 3 days 3 ఎపిసోడ్స్ జరుగుతాయి అండ్ 4th డే 4 ఎపిసోడ్స్ జరుగుతాయి లాస్ట్ డే. సో అలా మేము కంటిన్యూస్ గా డాన్స్ చేసేవాళ్ళం. సుమక్క కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉండేది. సో అలా ఉండేది అనమాట. వి యూస్ టు ఒక ఎపిసోడ్ కి 18 సాంగ్స్ డాన్స్ చేయాలి. 3 ఎపిసోడ్స్ అంటే సో అలా ఉండేది. నంబర్ ఆఫ్ సాంగ్స్ గుర్తుపెట్టుకోవడం. అప్పటికప్పుడు కంపోజ్ చేసుకునే వాళ్ళు We used to have practice. గోవింద్ మాస్టర్ ఉండేవారు, గోవింద్ అన్నయ్య, వెరీ క్లోజ్. ఇప్పటికి కూడా ఐ అడోర్ దెమ్ ఆల్ అలాట్. సో నా జర్నీలో వాళ్ళందరూ భాగం అని ఇప్పుడు నేను చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళ జర్నీలో మేము ఒక భాగం ఉండేవాళ్ళం, బట్ వాళ్ళు ఇంకా ఎదిగిపోయారు, మేము కూడా ఇంకొక రూట్ లో మేబీ ఇంకొకలా ఎదిగాము. అండ్ నా జర్నీలో వాళ్ళందరూ ఉన్నారు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చిన శ్వేత గారికి భలే భలే ఛాన్స్ ఛాన్స్. చెప్పుకోవచ్చు. సో అక్కడ నుంచి డైరెక్ట్ డి అనుకోవచ్చా? లేదు, భలే ఛాన్స్ అయిన తర్వాత ఒకటి రెండు ఏదో రియాలిటీ షోస్ చేశాను. ఓకే. చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోవడం. నాకంత లేదు, నాకంత స్టేజ్ ప్రెజెన్స్ తెలీదు. ఓకే. ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ కెమెరా చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇక్కడ మాస్టర్స్ ని జడ్జెస్ ని చూసి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అంత నాకు తెలీదు, లిటరల్ గా తెలీదు. ఐ లెర్న్డ్ ఇట్ త్రూ ద జర్నీ. సో అప్పుడు నేను ఫస్ట్ ఎలిమినేషన్, కానీ అప్పుడు కూడా చాలా ఏడ్చాను. బట్ నాకు అప్పుడు మమ్మీ, తమ్ముడు అండ్ డాడీ బాగా చెప్పేవాళ్ళు, ఇది బిగినింగ్ అమ్మా, అంత పట్టించుకోవద్దు అంటే. నాకు తెలిసేది కాదు. సో దేన్యూ మనకు తెలియదు, వాళ్ళు ఫోర్కాస్ట్ చేయగలిగారేమో, నాకు తెలియదు. సో అట్లా అది అయిపోయిన తర్వాత గ్రూప్ డాన్సర్ గా, అసిస్టెంట్ గా షోస్ చాలా బిజీగా చేశాను. ఓకే. అలా అండ్ చాలా అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ ఆ జర్నీలోనే కలిసాను నేను. డి అయ్యాక కలిసిన జర్నీ వేరు. డీకి ముందే ఆల్రెడీ అనసూయక్క పొట్టిది భలే చేస్తుంది అని అనేవాళ్ళు అప్పట్లోనే. ఉదయ్ భాను అక్కకు కూడా నేను చాలా ఇష్టం చిన్నప్పుడు. అసలు ఇప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారో లేదో కూడా నాకు తెలీదు. అప్పుడు నేను పొగిడింది ఉదయ్ భాను అక్క, ఒకవేళ ఇప్పుడు నన్ను ఎదురుగా నిల్చోబెడితే నువ్వారా పొట్టిదానా మిరపకాయ అలానే మేబీ తను ఇప్పుడు రియలైజ్ అవుతారేమో. అలా అనమాట. షోస్ లో అప్పుడు షోస్ ఎక్కువ కదా, అవును, బయట షోస్ ఎక్కువ జరిగేవి, టీవీ షోస్ తక్కువ. సో డి కంటెస్టెంట్ కంటే ముందు కూడా ఇప్పుడు ఈ జబర్దస్త్ కానివ్వండి, ఏ షోస్ అయినా కానివ్వండి, ఒక యాంకర్ ఎంట్రీకి కొరియోగ్రాఫ్ చేసేది మీ అంటే డీకి ముందా డి తర్వాత? బికాస్ డి జడ్జెస్ డి డైరెక్టర్స్ అండ్ జబర్దస్త్ డైరెక్టర్స్ ఒక్కరే ఉండేవారు, నితిన్ సార్ అండ్ భరత్ సార్ అని. ఎన్బి నితిన్ సార్, భరత్ సార్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా చేశారు వర్క్స్. సో సక్సెస్ఫుల్ జర్నీ వాళ్ళది కూడా చాలా. సో అలా వాళ్ళతో డీతో ఉన్న ర్యాపోలో, శ్వేత నువ్వు ఎప్పటికన్నా నువ్వు చాలా అంటే వాళ్ళు నన్ను ఏమనేవారంటే, ఆడ పులిలాగా శ్వేత, నీది కావాల్సింది యూ విల్ జస్ట్ గెట్ ఇట్. నువ్వు చాలా కనిపించడానికి చాలా హంబుల్ గా, ప్లెయిన్ గా ఉంటుంది, నీ మాట తీరు కూడా సైలెంట్ ఉంటుంది, ఏ రోజు నిన్నంత రఫ్ గా కనిపించవు, కానీ యూఆర్ వెరీ డిటర్మైన్డ్ అండ్ కన్సిస్టెంట్ ఫర్ వాట్ యూ వాంట్ అని అనేవాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళు. సో సీజన్ అయిపోయింది, ఐ వర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 4-5 months పని లేదు. బికాస్ నా సర్కిల్లో నేను వర్క్ చేస్తూ, డీకి ముందు నేను గ్రూప్ డాన్సర్ కదా, సో చాలా బిజీగా వర్క్ ఉండేది. ఒక రోజులో 3 shows చేసిన డేస్ ఉండేవి గ్రూప్ డాన్సర్. ఒక గ్రూప్ డాన్సర్ ఇంత సంపాదించగలుగుతారా అని ఎవరు ఎస్టిమేట్ చేయలేనంత సంపాదించగలుగుతారనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ దట్
ఆ క్యాల్కులేషన్ ఉండాలి, ఆ కరెక్ట్ సపోర్ట్ ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి ఆ అదృష్టం కూడా ఉండాలి, లక్ ఉండాలి. సో ఐ డిడ్ వర్క్ దట్ మచ్ బిఫోర్ డి. సో డి సీజన్ అయిపోయిన తర్వాత 4 మంత్స్ నాకు ఎవ్వరు షోస్ చెప్పేవాళ్ళు కాదు. అన్య షో మనం నోరు తెచ్చి మనం కూడా అడగలేము మేబీ. అంటే సరే డి అయింది కదా, లీడ్కి పిలుస్తారేమో అని నేను కొంచెం సైలెంట్గా ఉండేదాన్ని. ఒక 2-3 సార్లు అడిగితే గోవింద్ అనే అది పెద్దదైపోయింది, మా మమ్మీతోటి అది పెద్దదైపోయింది అంటే దాన్ని ఇప్పుడు గ్రూప్కి ఎలా పిలుస్తామా, చాలా పెద్దయింది, పేరు తెచ్చుకుంది, కొద్ది రోజులు జర్నీ ఎంటీగా ఉన్నా షీ విల్ గో ఫార్వర్డ్ అని గోవింద్ అనే చెప్పారన్నమాట. సో అదొక బూస్టప్ నాకు అప్పుడు. అండ్ దెన్ సందీప్ అన్నయ్య, ఆయన నేను డీలో అంత సక్సెస్ఫుల్ పర్ఫార్మర్ అవునా కాదా అని కూడా ఎప్పుడు జడ్జ్ చేయకుండా నన్ను లీడ్గా పెట్టారు, లీడ్గా స్టార్ట్ చేశారు. సో ఆయన దగ్గర అలా లీడ్ అయ్యాను, లీడ్ డాన్సర్ అక్కడ స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా, బయట షోస్లో లీడ్ అవ్వగలిగాను అనమాట. అయితే స్టిల్ నాకు వర్క్ లేదు చేతిలో, బిజీగా లేదు. ఎప్పుడో 6-7 నెలలకు ఒకసారి ఒక ఆడియో లాంచ్ వస్తే మన లైఫ్ నడవదు కదా. సో అలా ఐ వర్ స్ట్రెస్డ్ ఇంటర్నల్గా, నేను లోపల బాగా ప్యానిక్ అవుతున్నా, అరే పని లేదు. అట్లీస్ట్ నేను ఇప్పుడు కాలేజ్కి రెగ్యులర్గా పెద్దగా స్కూల్కి కాలేజ్కి ఎక్కువ వెళ్ళలేదు, నేను వర్క్స్ చేసేదాన్ని ఎక్కువ. సో కాలేజ్కి నాకు అలవాటు లేదు, కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే కూడా మైండ్ ఎంటీ అయిపోతుంది. ఇప్పుడు మనం సడన్గా తీసుకెళ్ళి ఒక ఐటీ కంపెనీలో కూర్చోమంటే చేయలేం కదా, మీరైనా చేయలేరు, నేనైనా చేయలేను. సో ఆ టైంలో నితిన్ వత్ సార్, ఐ డోంట్ నో లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేసిందా, వీళ్ళు అబ్జర్వ్ చేసారో నాకు తెలీదు, శ్వేత ఇలాగ జబర్దస్త్కి కొరియోగ్రఫీ కావాలి. సో మన అనసూయ గారు, రష్మి గారు, రోజా గారు ఏంటంటే, మేము జెంట్స్ కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళలో ఫెమినిజం కనిపించట్లేదు, అమ్మాయి అంటే ఇలా అనడము, ఆ హొయ్యలు, ఆ అందం కనిపించట్లేదు, ఒక ఫీమేల్ కొరియోగ్రఫర్ కావాలి. సో ఐ థింక్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ బికాస్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ అనసూయ గారు ఆల్సో, ఒక చిన్నపాటి ర్యాప్ ఉంది. అండ్ రోజా మ్యామ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు తన షో ఏదో చేసినప్పుడు వెళ్తే రోజా మ్యామ్ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. సో అప్పట్లో మ్యామ్ అన్నారనమాట, అందరూ నా స్మైల్ బాగుంటుంది అంటే నేనేమో నీ స్మైల్ కి పడిపోయాను, తన టెలికాస్ట్ లో కూడా ఉంచమని చెప్పారంట అలా. సో షీ లైక్డ్ మై స్మైల్ అలాట్. సో అట్లా కనెక్షన్ వల్ల నేను అనుకోకుండా జబర్దస్త్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో నాకేం తెలియదు, ఇది కొరియోగ్రాఫ్ చేయాలి, వీళ్ళకి చేయాలి, పెద్దవాళ్ళు వాళ్ళు, నాకు భయం కదా. సో అలా సార్ వాళ్ళే ఎంకరేజ్ చేశారు. ఐ కెప్ట్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years జబర్దస్త్. వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే యాంకర్స్ వచ్చినా నేనే ఉన్నాను, అండ్ డైరెక్టర్స్ వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యి వేరే డైరెక్టర్స్ వచ్చినా నన్నే ఉంచారు. అలా చాలా రోజులు చాలా సక్సెస్ఫుల్ గా, చాలా ర్యాప్ బాగుండింది. ఇంకా అట్ ఏ పాయింట్ నాకే అనిపించింది, ఒకటే స్టేజ్ లో మనం ఒకటే చేస్తూ ఉండిపోయినా ఐ మైట్ నాట్ లెర్న్ సంథింగ్ న్యూ. సో ఐ నీడ్ టు లుక్ అహెడ్, ఇంకోటి ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచిస్తే ఐ ఫెల్ట్ మూవీస్ ఆర్ రైట్ చాయిస్ ఇప్పుడు నాకు అన్నట్టుగా. సో అప్పుడు నేను మూవీస్ కి కొంచెం మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తూ, వెయిటేజ్ ఇస్తూ ఈ స్కెడ్యూల్ ని పక్కన పెట్టాను అన్నమాట. అసలు మామూలు 6 అంటే 3 years తర్వాత 6 years ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ చేస్తే మూవీస్, ఆ తర్వాత అంటే ఇప్పుడు డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అన్నమాట, మీ స్టోరీ ఏదైతే ఉందో, అంటే జబర్దస్త్కి జబర్దస్త్ డి తర్వాతేనా? ఓకే, యాజ్ ఏ కంటెస్టెంట్ తర్వాత. అవును, కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడు మా జర్నీ 1 year ఉంటుంది మాకు. 1 year లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు, కానీ మీరు ఉన్నంత వరకు, మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ టైంలో. అప్పుడు బాగుండింది, అది ఎప్పుడు అలా ఉండింది. సో ఇట్ వాజ్ ఆల్ నైస్. సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది, వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు, లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు, అదే పెద్ద లైఫ్. నాతో పాటు నేను ఒక 200 members గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉండింటే కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ అవర్ గ్రూప్ డాన్సర్స్. నేను అది చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, చేయాలని చేశాను. నిజంగా లక్ అనుకోవాలి శ్వేత గారు, లేదంటే లైక్ అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే సమ్వన్ బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదంటే లక్ అయినా ఉండాలి, లేదంటే అదర్ ఇతర ఫర్ మీ బోత్ ద థింగ్స్ వర్క్డ్ ఆ టైం లో. హూ ఇస్ ద బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అంటే మమ్మీ చెప్తారు? అమ్మ, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. అండ్ అలాగని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు, డాడీకి అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి ఏం పెద్దగా తెలియకపోయినా హీ హావ్ ఆల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్. లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి, మమ్మీ నాకు తోడుగా రావాలి ఆబ్వియస్లీ చిన్నదాన్ని, ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి అలా తిరుగుతాను, ఇట్స్ ఫైన్.
మనం ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది. బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా, ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు. డాడీ వంట చేసి పెట్టేవారు. డాడీ లిటరల్ గా హీ హ్యావ్ డన్ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేశారు. ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీ యూస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్. మేము వెళ్ళేసరికల్లా మాకు కూర చేసి పెట్టేయడం, మాకు అన్నం కలిపి పెట్టడం, నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ యూస్ టు గెట్, మేము ఇద్దరం అలసిపోయే వాళ్ళం. సో డాడీ కలిపి పెట్టేవారు. చాలా సపోర్టివ్ అయితే, మామూలుగా కాదు. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించానని. అసలు ఎంత వరకు ఉండొచ్చు మీకు? పర్ డే ఉంటుందా, లేదంటే ఆ కాల్ షీట్ వైజ్ ఉంటుందా? అప్పట్లో మాకు కాల్ షీట్ తెలీదు. షోస్ లో కాల్ షీట్ ఉండదు, ఈవెంట్స్ లలో ఈవెంట్ కి ఇంత అంతే అలా ఉంటుంది. కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు పడ్డాక, మూవీ స్ట్రక్చర్ అలవాటు పడ్డాక కాల్ షీట్స్ కి అలవాటు అయింది అనమాట. మీ టైంలో డి షో అంటే చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ లు, అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ డి షో అంటే కాస్త సమ్ టాస్క్, లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాం. సో వాట్ యు ఫీల్, మీరు చేసే టైంకి ఇప్పుడున్న డి షోకి ఏమైనా ఇది అన్న కొంచెం కాంట్రవర్సీలో పడేసే క్వశ్చన్ లా ఉంది. అయితే అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లోకి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం. సో జనరలీ వాళ్ళు ఒక టేక్ తీసుకొని ఉండొచ్చు, డి వాళ్ళు తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు, డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి. సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే, వాట్ ఐ హ్యావ్ నోన్, డి స్టేజ్ మీద నేను D6 ఎక్కాను. D6 స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం, D6th సీజన్ వచ్చాక. సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే అన్నమాట. ఒక సాంగ్ కి నా హ్యాండ్స్ ఇలా ఉండే, ఇలా వణుకుతున్నాయి. డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి. డాన్సర్స్ అందరికి అమ్మో, ఇట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ అ డాన్సర్. నేను ఒక గ్రూప్ డాన్సర్ లిటరల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ గా నమ్మేస్తారు మాస్టర్స్ అందరు కూడా. నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్. శ్వేత ఏం కదా, నువ్వు వచ్చేమ్మా, మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా, సరే దాన్ని రెస్ట్ తీసుకోమానండి. గోవింద్ అనే నన్ను అంత స్వీట్ చిన్నదని కదా అది ఇది అనేవారు. గోవింద్ అని ఒక్కరే అలా, మిగతా అందరు కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా, సరే ఈవెంట్ కి వచ్చేయమని, తనకు డాన్స్ ఆ కొరియోగ్రఫీ వచ్చలేండి అని డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి. అంత అంటే సపోర్ట్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది నాకు. మాస్టర్స్ అందరూ నన్ను నమ్మిన స్ట్రెంగ్త్ ఉంది. అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికాను ఫస్ట్ పొజిషన్ లో. నా కోసం ఒక 10 minutes ఆపారు, నా చేతిలో ఆగట్లేదు, ఇలా ఉనుకుతున్నా నేను లిటరలీ. సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకే నా కూలా అలా ఇలా అని అడిగి మళ్ళీ చేస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట. సో అప్పుడు D1 నుంచి ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి. సో డి అంటే జనరల్ ఏంటంటే, ఇఫ్ ఐ కెన్ టాక్, నాకు తెలిసిన పర్స్పెక్టివ్ మీరే మాట్లాడాలి, మీరు చేసున్నారు కాబట్టి ఏమో అంత కూడా మన ఒక్కరికి అంత రైట్ ఉందని నేను అనుకుని, జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని చెప్తాను. సో మూవీస్లో మాస్టర్స్, మన తెలుగు మాస్టర్స్ కూడా, మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి. కొరియోగ్రాఫర్స్కి ఒక జానర్ ఉంది, ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రాఫర్స్. సింగర్స్కి పేరు వచ్చింది, లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని, చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది. అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి. సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా మందికి లైఫ్ వచ్చింది. సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా, వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్. సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి, కొరియోగ్రాఫర్స్ అంటే ఏంటో తెలియాలి, వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళకి లైఫ్ ఇస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అన్నమాట. అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సర్స్ అందరిలో. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ ఫర్ డాన్సర్స్. డాన్స్ నమ్ముకున్న ఆర్టిస్టులు అంటే క్లాసికల్ డాన్సర్స్ అవనివ్వండి, ఫోక్ డాన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ అక్క ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు కానివ్వండి, మనకు ఒక అల్టిమేట్ స్ట్రెంగ్త్ మేబీ దానికి రీచ్ అవుతే వీఆర్ గోనా బికమ్ బిగర్ ఇన్ అవర్ లైఫ్ అనే ఒక పెద్ద స్టేజ్ డి. సో ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ. తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది, బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదేమో మేబీ అలా ఉంది. సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటది, ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు. ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది డాన్స్. అందులో మీరు అన్నట్టు నిజమే, ఏదైనా ఈవెంట్ జరగనివ్వండి, జస్ట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపించడం ఎక్కువైపోయారు. సో వాట్ డూ యూ థింక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్, మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి అదే సోల్ అనుకొని నేర్చుకున్న మీరు
ఏదో పిచ్చాపార్టీగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ! ఏదో ఎక్స్‌పోజ్ చేస్తాను సమ్‌ఎల్స్ బయటకు బయటకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా హ్మ్. కూర్చోబెట్టి డాన్స్ ఏయిస్తుంటే మీకెట్లా అనిపిస్తది? ఆ ఫీల్ ఎలా ఉంటది మీకు? ఐ థింక్ మనం ఇది ఈ యాంగిల్‌లో తీసుకోకపోయినా గూడా లైక్ నేను గూడా మేబీ నీ జర్నీ గూడా అంతే గదమ్మా అని ఎవరైనా మనల్ని క్వెషన్ చేయొచ్చు. హ్మ్. అది చెప్పలేం. హ్మ్. ఐ కెన్ ఆల్సో టేక్ నాకు గూడా ఒక కాంట్రోవర్సీ రైజ్ అవ్వచ్చేమో మేబీ. మరి చదువుకోవాల్సిన ఏజ్‌లో నువ్వేంటమ్మా మీ అమ్మ నాన్న కష్టపడతారు కదా! నీకెందుకు ఈ ఓవర్ యాక్షన్ అని అనొచ్చు. హ్మ్. చెప్పలేం. హ్మ్. అయితే ఆర్ట్‌లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోవచ్చు మేబీ. ఇప్పుడు ఎవరైతే కిడ్స్ వస్తున్నారో చిన్న చిన్న పిల్లలు ఐ హావ్ సీన్. సో స్కూలింగ్‌లో 5థ్, 6థ్ చదువుతున్న పిల్లలు కూడా దే హావ్ దేర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ రైట్. అండ్ దే హావ్ పేరెంట్సే పిల్లలకి న్యూలీ బోర్న్ బేబీస్‌కి వాళ్ళ మెమరీస్ అందులో ఉండాలని అకౌంట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. యూ విల్ రిసీవ్ యువర్ అకౌంట్ వెన్ యూ ఆర్ ఇంటూ యువర్ టీన్స్ అని. రైట్. లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తెలియకపోయినా పేరెంట్స్ తెలియకపోయినా పిల్లలే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో అలా ఉంది. వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తున్నాము. చూసేవాళ్ళు ఉన్నంత కాలం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వెన్ వి కంపేర్ ఆర్టిస్ట్ ఆర్ యాజ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఈక్వల్ టు అన్ నాట్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో లాక్‌డౌన్‌లో చాలా చూసాం దీని గురించి. అవును. నేను అది చదివాను. నేను కూడా 100 సార్లు చెప్పుకునే డేస్ ఉన్నాయి. యూఆర్ అన్ ఆర్టిస్ట్, యూఆర్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్, యూఆర్ అన్ ఆర్టిస్ట్, యూఆర్ నాట్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్. అలాగని చెప్పి ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది తక్కువ కాదు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఆల్సో చాలా బ్రాండ్స్‌కి లైఫ్ ఇస్తున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్స్. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర లైఫ్ వస్తుంది. అంటే మేము ఈ స్టోర్‌కెళ్ళాము అని పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకుంటే మేబీ అది జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది ఈ మధ్య. ఒకప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ ఉండేవి. అవును. పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండి మీ అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ కావాలి అంటే అని. ఒక టూత్ పేస్ట్ గురించి యాడ్ కావాలంటే షో మధ్యలో యాడ్ వచ్చేది. ఇప్పుడేంటి ఎంతసేపున్న ఫోన్ స్క్రోలింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే. అండ్ దట్ టూ ఇప్పుడు షోల్లోకి వచ్చినది గానీ, మూవీస్‌లోకి వచ్చినది గానీ అయితే ఎలా చెప్పొచ్చంటే ప్రతి షో అన్నా గానీ, ప్రతి ప్లాట్‌ఫార్మ్ అన్నా గానివ్వండి, కన్సిస్టెంట్‌గా అదే లెవెల్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ, అదే స్ట్రాటజీ, అదే రౌండ్స్ పెట్టి ఎళ్తూ ఉన్నా కూడా విన్ అవ్వలేదు. జనాలకి బోర్ కొట్టేస్తది. అవును. సో వాళ్ళకి కూడా బయట కమాండ్ ఉన్న జనాలు ఎవరో తెలుసుకొని, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమాండ్ ఏంటో తెలుసుకొని, వాళ్ళని యాంకర్స్‌గా పిలవగలగడం, వాళ్ళని పెర్ఫార్మర్స్‌గా లేదా వాళ్ళని ఎంటర్‌టైనర్స్‌గా పిలవగలగడం. ఓకే. ఇంతమంది మనకు సర్కిల్ దొరికింది కదా ఇన్‌ఫ్లుయెన్సర్స్. వీళ్ళని బట్టి ఒక 1 ఇయర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే మనకు కూడా ఇది కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ అవుతుందని ఆలోచించుకొని ఉండొచ్చు. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ డాన్సర్స్ జర్నీ అని అనిపిస్తది అంతే నాకు. అంటారా? సో వి This హావ్ is an లాట్స్ ఆఫ్ డాన్సర్స్ లైక్ యూ శ్వేత గారు. Hmm. ఢీ షో నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. Hmm. సో వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు మీకు బాధ అనిపించదా? ఇంత ఉంటుంది. కష్టపడి బయటకొచ్చాం కదా అని. ఇప్పుడేమైందంటే ఐ డోంట్ నో నా పర్సనల్ లోపల నేనేమనుకుంటానంటే, సరే ఓకే. ఆ షో ఎండ్ అయిపోయింది. లెట్స్ ట్రై సమ్ అదర్ వేస్ లైక్ వి యూజ్డ్ టు డూ ప్రీవియస్‌లీ. షోస్ చేసి మన మాస్టర్‌ని మెప్పించుకొని, ఆ ఈవెంట్ మేనేజర్‌ని మెప్పించుకొని, కష్టపడి పని చేసుకొని, లేకపోతే ఇక్కడ ఒక డైరెక్టర్‌ని మెప్పించుకొని, అడిగి అన్నా మేము చేస్తాం కొరియోగ్రఫీ మాకివ్వండి అని అడిగి చేసుకోవాలి డాన్సర్స్. మేబీ అంతే. సో యూ డిడ్ంట్ ఫాట్ లైక్ దట్. అంటే మీకు ఒక సెపరేట్ యూనియన్ ఉంటుంది కదా డాన్సర్స్ సెపరేట్ ఉంటుంది. యూనియన్ యాహ్! ఉంటుంది. మూవీ డాన్సర్స్ మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వరు అనే ఒక ఫీలింగ్ తోటి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? ఉంటుంది. అదేంటంటే ఇది మిక్స్డ్ ప్రపంచం అండి. వాళ్ళు అడిగినట్టే అనిపిస్తారు. మనకొచ్చినట్టే అనిపిస్తుంది మేబీ మనం చెప్పలేం. నా జర్నీ నేను చాలా ట్రై చేశాను. కొరియోగ్రాఫర్‌గా నేను స్టేజ్ ఎక్కాలని నేను చాలా ప్రయత్నించాను. సరే కంటెస్టెంట్‌గా ఫైనలిస్ట్ అయ్యి కూడా మళ్ళీ కొరియోగ్రాఫర్‌గా కనిపించి కూడా ఇప్పుడు 'జబర్దస్త్‌లో' వీటిలో కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తానికి నేను గొప్ప కొరియోగ్రాఫర్ అవ్వకపోవచ్చు. బట్ నా ప్రపంచంలో వాళ్ళందరికీ నేను చాలా ముందుకెళ్ళినట్టు. సో ఆ స్టేజ్‌లో ఉండి కూడా నేను మళ్ళీ కంటెస్టెంట్‌గా అన్నా చేస్తాను. సరే సపోర్టింగ్‌గా అన్నా పిలవండి అని నేను అడిగిన డేస్ ఉన్నాయి. ఉంటాయి అది కామన్ అందరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ప్లెయిన్ లైన్‌లో ఉండుంటే మేబీ నేను ఇంత సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదేమో. సో అలా నేను ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నా లైఫ్ ప్లెయిన్‌గా ఉండుంటే నేను ఇంత కొరియోగ్రాఫర్ అవ్వేదాన్ని కాదు. నేను కూడా మేబీ ఏదో ఐటీ ఎంప్లాయో ఏదో క్యాజువల్లీ కంపెనీకి వెళ్ళిపోయి ఎవ్రీడే డే అండ్ నైట్ చేసేదాన్ని నేను. బట్ ఐ హ్యాడ్ హార్డ్‌షిప్స్ దట్స్ వై మై జర్నీ టర్న్ టువర్డ్స్ దిస్. ఎట్లైనా మేము తీసుకోగలం అంటారు. అంతే. నేను నా లైఫ్ నుంచి నేర్చుకున్నదైతే ఇదే. హార్డ్‌షిప్స్ లేవని కాదు. దాన్ని మనం ఎదుర్కోలేమని ఉండదు. ఒక లాక్ తయారైంది అంటే దానికి ఖచ్చితంగా కీ కూడా తయారు చేస్తాడు దేవుడు. ఇఫ్ హి డజంట్ హ్యావ్ అ సొల్యూషన్ హి వుడ్ నెవర్ హ్యావ్ క్రియేటెడ్ సిచ్యువేషన్ ఆర్ అ ప్రాబ్లమ్ అని అనుకుంటా. రైట్. ఉన్నాయి. అది కొరియోగ్రాఫర్ అనే కాదండి, ఏ షోకైనా మన తెలుగు నుంచి వాళ్ళు తీసుకోవడం తక్కువ. ఆర్టిస్టులు కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ కావండి. ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా
అటు బెంగళూరు నుంచో మ్మ్. ఎక్కువ ఆర్టిస్టులు అవును. రావడం, కొరియోగ్రాఫర్స్ రావడం ఇవి Yeah. జరుగుతూ ఉంటాయి. అవును. సో ఈ పర్టికులర్ టైంలో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ ఉండదా మీకు? ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్. నా మ్మ్. సీజన్ అప్పుడు నేను కూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను దీన్ని. నా సెలెక్షన్ కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడు ఫస్ట్‌లో. సో, Oh. మా తెలుగు డాన్సర్స్ చాలా గొడవకొచ్చారు. డిస్కషన్‌లని వాళ్ళు విన్నారు గూడా. జరిగింది. బ్యాలెన్స్ అయింది కూడా తర్వాత. అంటే ఎందుకు తీసుకోరు? ఇక్కడ టాలెంట్ ఇంతే ఉందంటే దీన్నే ఎంకరేజ్ చేయండి. వీళ్ళకే ప్లాట్‌ఫార్మ్ ఇవ్వండి. వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు కదా! అన్నట్టుగా అలా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అండ్ ఇది ఎప్పుడూ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఉంది. మా అప్పుడు జరిగింది. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. సో, దీనికి సమాధానం నాకు కూడా ఇప్పటిదాకా ఐ ఓన్లీ నెవర్ బికాస్ ఆఫ్ ఫౌండ్ ఔట్. టీఆర్పీ రేటింగ్స్ అనుకోవచ్చా? ఎందుకు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తారంటారు? ఐ డోంట్ నో. అది మీరు కూడా చెప్పొచ్చేమో. అది జనరల్ పర్స్పెక్టివ్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చేమో. అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళు మనం ఇక్కడ లోకల్ తెలుగు అనేది అంటే పక్కన మనం పెడితే ఎక్స్పోజ్ చేయమనా? వన్ థింగ్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు గివ్ సంథింగ్ అన్నట్టు అవునవును. దానికి అయితే గివింగ్ పర్స్పెక్టివ్ అనేది అదే ఇవ్వక్కర్లేదు ఒక అమ్మాయి. అలా అనుకున్న అమ్మాయిలందరూ వెనకాల ఉండొచ్చేమో మేము చెప్పలేం. ఓకే. చెప్పలేం. అంటే ఒక అమ్మాయి పర్ఫార్మర్ అని తెలియాలి అంటే మేబీ అలాంటి ఒక సాంగ్ పడితే గానీ అబ్బా ఇరగదీసిందే అని అనిపించే ఛాన్సెస్ అలా చేస్తేనే అనిపిస్తున్నాయి ఎక్కువ. యాజ్ ఫర్ యాజ్ వి హావ్ సీన్. ఇదేంటి పలికే గోరింకా అలా ఒక సాంగ్ ఉంది. దాని లంగావని వేసుకుని అంతే ప్రెట్టిగా స్టేజ్ పైన చేసి చూపిస్తే ఇది స్టేజ్ కానట్లేదు అని ఎంతసేపు ఉన్న దాంట్లో కూడా లాకింగ్ పాపింగ్ కలిపి చేసి చూసే పాప్ కల్చర్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మేబీ అలా బయట స్టైల్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా తీసుకుంటూ ఉండొచ్చు బయటి వాళ్ళని. ఓకే. సో అలా అవ్వచ్చు. అండ్ తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే మన మన ఫ్యామిలీస్ మన షోలు చూస్తాయి. ఆ భయంలో మేబీ మన వాళ్ళు చాలా మంది ఆగొచ్చేమో. అది మనం చెప్పలేం. షో అనే కాదు, సినిమాయే కాదు. సో ఎట్ దిస్ పాయింట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సో ముఖ్యంగా ఢీ షోలో అంటే హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి. సో ఆయన డైలాగ్ ఎలా ఉంటదంటే ఒక బాడీ షేమింగ్ లేదా లేక డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము. అది మనకు అలవాటు చేస్తున్నారా? వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు. దేనికోసం వీళ్ళు నాకంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి. ఐ డోంట్ థింక్ నాకు అంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల. బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు. మేబీ వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ ఇది వేరు. అండ్ ఐ హావ్ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి వ్యత్యాసంగా డబుల్ మీనింగ్ కాదు, ఏదో ఒకటి సెట్ అయితే వెయ్యాలి. బట్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి, మూవీ ఉంది, మూవీస్ లో కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాం మనం. సో హైపరాది గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను. ఇన్ పర్సన్ హైపరాది గారిని నేను బయట చూసింది అయితే ఆయన అమ్మ మీరు దీనికి తగ్గ ఎప్పుడు మాట్లాడింది లేదు యాజ్ అ పర్సన్. సో హ్యావ్ ఆల్వేస్ బిన్ నైస్. నేను చూసినంత నేను నా ఎదురుగ్గా నేను జనాలు, కానీ స్టేజ్కి వచ్చాక దే విల్ ఆల్సో వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో చెప్పలేం. బట్ కంటెంట్ ఇలా రాస్తేనే వెళ్తున్నప్పుడు రాయక తప్పదు కదా. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే వెళ్ళాల్సి వస్తుంది, షో ముందుకు వెళ్తుంది అనే స్టేజ్ లో ఉన్నాం కదా. కాంట్రవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లోకి వెళ్ళదేమో. అలా మేబీ దట్స్ ద రిక్వైర్మెంట్ ప్రెసెంట్ జనరేషన్ లో. అలా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేనున్నాను, నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ నన్ను అడగకండి, ఇది ఎడిట్ లో తీసేయండి అంటే అడగరు, ఎడిట్ లో ఉంచరు. సేమ్ వే హైపరాది గారు వేస్తుంటే తీసుకోలేని జనాలు ఉన్నారు అంటే అది తీసుకుంటుంటేనే ముందుకెళ్తున్నారు చాలా మంది. మరి అంటే తిట్టుకోవడం తిట్టుకుంటారు, కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్. చాలా మంది ఉన్నారు అలా. కరెక్ట్ అండి. కాంట్రవర్సీ పర్ఫామ్ చేసే వాళ్ళలో లేదండి. చేస్తారు, ఏదో వచ్చిన కంటెంట్ చేస్తారు, రాసింది రాస్తారు, చేసింది చేస్తారు. చూసే మనం దాన్ని 100 సార్లు చూడడము ఆపట్లేదు చూసేవాళ్ళు, అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు. దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాది గారు టీమ్ లీడర్ చేసినప్పుడే జబర్దస్త్ ని అఫెన్స్ చేసి ఉండాల్సింది అందరూ, కాదు కదా. దట్ వాజ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు ఏదో ఇస్తున్నారు, వాళ్ళ చేతినేం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అవునండి, ఇది ఎప్పటి నుంచో వచ్చేది. ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయండి, నేను మాట్లాడను బాడీ షేమింగ్ టాపిక్ అయితే అంటూనే ఉంటున్నారు, అది అలా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎక్కడుంది తప్పు? వాళ్ళని పాయింట్అవుట్ చేసే అర్హత మనకి ఎందుకు ఉంది? మనం చూస్తున్నాం కదా. అదొకటి. మీరు చేసే స్టైల్లో డాన్స్ చూడాలనిపించింది అండ్ అది చూడడానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ లేనిదే లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు డాన్స్. సో మీ యొక్క
టైంలో ఇప్పుడు మ్మ్. టైంలో డిఫరెన్స్ ఉంది చూసారా, అవును. మీకేమనిపిస్తుంది? ఇది ఓకేనా, చాలా ఓవర్ చేస్తున్నారా? హౌ యూ ఫీల్ దట్? అదే అండి, అన్ని టాపిక్స్ కి అదే అనిపిస్తుంది. జనరేషన్ మారుతుందేమో maybe. మనం కూడా ఫాలో అయిపోవాలంటారా? మనం ఎందుకు ఫాలో అవ్వాలి? ఫాలో ఎవరి అవ్వాలి style అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఉంటది అవ్వచ్చు, కదా. ఆ, అంతే. right. సో నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు. లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చాక మనం ఏంటి యాక్చువల్గా ఒక ఒక సింపుల్ అమ్మాయి, సింపుల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మనం మన మన సర్కిల్ మనం ఉండాలి. మీరు బ్రాహ్మిన్స్? యా. సో మన జర్నీ అంటే వర్క్ వైజ్ అందరూ ఎంకరేజింగ్ ఆల్వేస్, అది తప్పు అని కూడా నేను అనను. సో జరుగుతుంది, చూస్తున్నాం, మన వీలైనంత, మనకి ఎంత ఓపిక ఉంది, మనం ఎంత స్టామినా ఉంది, అంత ఫార్ ఎక్స్టెంట్ మనం వెళ్ళలేకపోయినా కొన్ని పర్ఫార్మెన్స్ల దాకా చేయక తప్పదు. అంటే రఫ్ మాస్ డాన్స్ చేయాలి, చేసాము అప్పట్లో మాస్ డాన్స్, కొంచెం హాట్ సాంగ్, కొంచెం వరకు వెళ్ళగలిగాం. ఇప్పుడు కొంచెం ఇవి ఇంక్రీజ్ అయింది, ఈ కల్చర్ ఎక్కువ increase ఎవరు అయింది. చూడట్లేదండి అవును, శ్వేత గారు, అవును. really. ఇప్పుడు వాళ్ళలో రియల్ కెమిస్ట్రీ కూడా ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది. మ్మ్. అది ఆన్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారా, నిజంగా వాళ్ళలో కెమిస్ట్రీ బాండ్ ఫామ్ అయిపోతుందా కూడా మ్మ్. మనం చెప్పలేం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడమో, లేకపోతే లేదు అలా ఇలా అనడము, అలా జరుగుతూ ఉంటున్నాయి. రైట్. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ Mm. ది యాజ్ ఎ కంటెస్టెంట్ గా, కొరియోగ్రాఫర్ గా ట్రావెల్ చేసిన మీరు ఇప్పటికీ ఎందుకు ఇక్కడే ఉండిపోయారు? ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు? వాట్స్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? మేబీ ఓపెన్ టు ఆల్ ద ఛాలెంజెస్ ఉండకపోయిండ సేమ్ ఇలాగా. ఐ హ్యాడ్ దిస్ లైక్ నేను ఇక్కడే ఉండిపోయాను అనే దానికన్నా ఐ హ్యాడ్ సమ్ అదర్ ప్యాటర్న్. నేను ఇప్పుడు మరి మిస్ ఆంధ్రప్రదేశ్ అయ్యాను. రైట్ రైట్ రైట్. సో నా లైక్ ఐ సెడ్, మా గ్రూప్ డాన్సెస్ ఎవ్వరిలో కంటెస్టెంట్ అవ్వలేని స్టేజ్ లో, ఐ మీన్ అసలు మాకు తెలియని స్టేజ్ లో నేను కంటెస్టెంట్ అయ్యాను. అసలు So ఇప్పుడు అలా? ఒక్క నిమిషం ఫర్ Yeah, yeah. బ్రేక్. ఇక్కడ ఓకే, యాజ్ అ యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే, యాజ్ ఎ అంటే మిస్ ఆంధ్రానా విజయవాడ? మిస్ ఆంధ్రప్రదేశ్. మిస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి, అటువైపుకు వెళ్ళాలని టర్న్ తీసుకున్నారు. ఎట్లా అది మళ్ళీ? అది కూడా సేమ్ అనుకోకుండా మమ్మీ ట్రై చేశారు. అదేదో షీ హావ్ రెడ్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ ఫార్వర్డెడ్ ఇట్ మీ. అండ్ అది చదివిన తర్వాత అమ్మ ఐ డోంట్ థింక్ ఇది మనకి వర్కౌట్ అవుతుంది అని, మనం ఎంత అంటే గ్లామర్ ఉండాలి నాకు, ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్, ఐ హ్యావ్ యాక్నే. ఓకే, అలాగనే అది నేను చాలా ఇష్టపడతాను. ఐఎమ్ ఇన్ మై న్యాచురల్ టోన్, ఐఎమ్ వెరీ న్యాచురల్ అబౌట్ ఇట్. అండ్ లైక్ ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి వచ్చేదే యాక్నే, ప్రతి అబ్బాయి కూడా ఏజ్ లో వచ్చేదే యాక్నే. సో దాన్ని మనం ఎంత అఫెండ్ చేసి వద్దు వీళ్ళు రాకూడదు కాకూడదు అని అనుకున్నా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. నేను ఎలా ఉన్నా నాకు చాలా ఇష్టం. సో నేను ఈ యాక్ట్ని ఇలా ఉండి ఒక డాన్సర్గా, ఒక కంటెస్టెంట్గా, ఇందులో హార్డ్ వర్క్ కావాలి, గ్రూప్ డాన్సర్ కదా మనల్ని ఎవరు చూడరు అనే జర్నీ వేరమ్మా. ఇటు బ్యూటీ పేజెంట్స్ అంటే బ్యూటీ స్టాండర్డ్స్ కదా, నన్ను యాక్సెప్ట్ చేయరేమో, వద్దమ్మా అన్న నేను. బట్ మమ్మీ అనుకుని లేదు ఒకసారి ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అని అన్నారు మమ్మీ. సో వెళ్ళాం, అనుకోకుండా ఆడిషన్స్ జరిగాయి. ఒక 300 మెంబర్స్ సమ్ యాక్చువల్గా 1100 మెంబర్స్ ఆడిషన్స్ జరిగాయంట. 1100 మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి. దాని నుంచి ఫిల్టర్ చేస్తూ 300కి వచ్చింది. దెన్ ఇంకొక సమ్ 90 అరౌండ్ మెంబర్స్ వచ్చారు. 90 మెంబర్స్ ఉండగా నేను వెళ్ళాను ఆడిషన్కి. తర్వాత మళ్ళీ 40కి వచ్చింది. 40 మెంబర్స్ ఆన్ స్టేజ్ ఫైనల్గా పర్ఫామ్ వెళ్ళామన్నమాట. సో నన్ను నేను ఆ 1100లోనే చూడలేదు. ఐ నెవర్ ఇమాజిన్డ్. బట్ మమ్మీ నమ్మారు, ఎందుకో తెలీదు. సరే లెట్స్ ట్రై. అక్కడికి వెళ్ళాక నాకు ఒకటి ఉండే అనమాట, వీళ్ళందరూ ఫ్రాంక్గా అందమైన అమ్మాయిలు వస్తారు, అందాలకు సంబంధించి బ్యూటీ హ్యాస్ అదర్ స్టాండర్డ్స్ కాబట్టి వాళ్ళు వస్తారు. ఐఎమ్ వెరీ లో టు దిస్ స్టేజ్, ఐ థింక్ ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై, ఐ విల్ టేక్ మై నేను ఫెయిల్, నాకు తెలిసి నేను వెళ్ళిపోతా అన్నట్టు నేను వెళ్ళాను అక్కడికి. బట్ స్టేజ్ ఎక్కి నాకు తెలియదు నేను కూడా అంత బాగా చేస్తానని, ఇంత పాయింటెడ్ హీల్స్ తీసుకున్నాను నేను, పెన్సిల్ పాయింట్ నాది. ఓకే. సో అవి దొరికింది, నేను షాప్ చేసినప్పుడు బాగా అనిపించింది. ఐ జస్ట్ ట్రైడ్, మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అనిపించింది. అది నేను ఫస్ట్ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత, అప్పటిదాకా ర్యాంప్ చేయలేదు, ఫాస్ట్ ర్యాంప్ స్టైల్ మీద చేయలేదు. ఇట్ వాజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన టాలెంట్ చూసారు, మాట్లాడడం చూసారు, అవన్నీ జరిగినాయి రౌండ్స్. అక్కడ ర్యాంప్కి వెళ్ళేసరికి ఐ బాట్ మై శాండిల్స్, హీల్స్ కొన్నాను, కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాం. మొత్తం అక్కడ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా అరిచారు. నా నంబర్ A13 ఏదో ఉంది, నా ముందు నా తర్వాత ఏం లేదు. నేను వచ్చినప్పుడు ఫుల్గా అరిచేశారు. అంటే నేను ఆహా ఓకే ఇది నాకేనా, ఓహో అంటే అది ఉంటుంది కదా, ఆహా ఏంటో ఓహో ఏంటో అని నేను ఇన్స్టెంట్ గా రియలైజ్ అయ్యాను అనమాట. ఒక 4-5 స్టెప్స్ వేసి ఓహో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా, ఓకే నా కమ్అట్ ఆఫ్ ద షెల్ అని ఐ వెంట్
టువర్డ్స్ ది ఎండ్ కుమ్మేశారు అక్కడ. అలా జరిగింది లిటరల్ గా. నాకే అది ఒక బల్బి, ఓహో నా గురించేనా అంటే పొగుడు మనల్ని అంటారు కదా, నిన్నే మాస్టర్ ర్యాంప్ వాక్ చేస్తుంటారు, అర్థం ఐ వుడ్ లైక్ చేసుకోవచ్చు. వాళ్ళు అరిస్తే నిన్నే మాస్టర్ నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అని అనుకుంటున్నా. నాకే పెద్ద ఫన్ ఎలిమెంట్ అది. సో అనుకోకుండా మిస్ ఏపీ Wow. 2023 జర్నీ ఫైనలిస్ట్. ఆబ్వియస్లీ మీ ఫేస్ లో బాగా ఉట్టుపడేది మీ కళ్ళు. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి మీ కళ్ళు. Okay. డాన్సర్ గా Maybe. మేబీ అక్కడి నుంచి రావాలి ఎక్స్ప్రెషన్. అదే ప్లస్ అయింది ఆహా, ఆన్ స్టేజ్. right. నాకు మిస్ ఏపీ జర్నీకి కూడా ప్లస్ అయింది అది. రిథమ్ తెలుసు, మ్యూజిక్ ప్లే అవుతుంటే నడవడం తెలుసు, బీట్ తెలుసు కదా, నేను అదొక్కటే నమ్మాను. మేబీ అదొక్కటే ప్లస్ అయింది. అండ్ వాక్చాతుర్యం అంటారా, రైట్. చిన్నప్పటి నుంచే మాట్లాడే క్యాలిబర్ ఉంది, బాగా మాట్లాడగలను అని. ఏదో ఇప్పుడు చెప్పి వద్దు నన్ను ఇప్పుడు యాంకర్ని చేసి లేదు. రైట్ రైట్. నాకు ఈ చాలా పాయింట్ కి వస్తే మరి ఇప్పుడు వరకు డాన్సర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ గా, ఇప్పుడు మిస్ ఆంధ్ర తర్వాత మిస్ దీవా 2023. ఓకే 2023. యా, ఈ ఇయర్ కూడా ఏమైనా పోటీ చేస్తున్నారా 24 లో? 23లోనే మిస్ ఇండియాకి వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది. Okay. బట్ ఐ వర్ లైక్ అంటే ఇదే దాంట్లో అదేదో మరి ఎక్కువ బలం అయిపోయింది నాకు ఈ ఇయర్ లో 2023. ఐ థింక్ కొంచెం దాన్ని నెక్స్ట్ ఇయర్ కి Practice ఆపుదాం. అండ్ ఐ విల్ హ్యావ్ టు లెర్న్ ఫ్యూ మోర్ టెక్నిక్స్. ఇంకొంచెం ఏదైనా ఇప్పుడు ఒకటే పర్ఫార్మ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే నాకే దాంట్లో తెలియకపోవచ్చు. అంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ అనేది ఉండకపోవచ్చు. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అనిపించింది. సో ఐ జస్ట్ ఆ టైంలో ఆపాను, వెళ్ళలేదు. మేబీ ఇయర్ చెప్పలేం, అది మర్చిపోతానని కూడా నాకు తెలీదు. గుర్తుండి ఆ టైంకి నేను ఐ మీన్ దాని పట్ల నాకు దారి ఉంది అంటే ఐ విల్ గో. రైట్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ టీవీ షోస్ కొద్దిగా పక్కన పెడితే వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి. యూనియన్ లో ఎలాంటి పేరు వచ్చింది అంటే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్ కి? అసలు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది మీకు? మూవీస్ కి ఇన్ ద బిగినింగ్ ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. ఆ మాస్టర్ అవ్వక ముందు వి యూస్ టు బి కొలీగ్స్. ఓకే. సో కొలీగ్స్ అయిన తర్వాత ఆ ర్యాప్ ఎప్పుడు ఉండేది, వర్ వెరీ నైస్ ఫ్రెండ్స్. ఆ మాస్టర్ అయిన తర్వాత అనుకోకుండా ఒక సాంగ్ చేసాము, దానికి బాగా నేమ్ వచ్చింది. ఆ నేమ్ వచ్చిన తర్వాత వి వర్క్ ఫర్ కొన్ని సపోర్ట్ చేశాను. చేసిన తర్వాత అందరి జర్నీస్ అన్ని వేస్ ఎప్పుడు కనెక్టివిటీ బాగుండదు. సమ్ టైమ్స్ మనం మెంటలీ సట్కాయించవచ్చు, సమ్ టైమ్స్ ఏదన్నా అమ్మాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అబ్బాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలా సమ్హౌ వి పార్టెడ్ అవర్ వేస్ కొంచెం. అలా అది అయిపోయింది. స్టార్టింగ్ లో అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను, అంటే 1-2 సాంగ్స్ సపోర్టింగ్ గా చేశాను. తర్వాత శేఖర్ మాస్టర్ తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను అనమాట. మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారితో. సో సమ్ అలా స్పెషల్ నంబర్స్ ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండగానే. తర్వాత బోలా శంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానే. కార్తికేయ గారి 90 ml మూవీ. సో తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్, భాను మాస్టర్ దగ్గర ఒక సాంగ్. అలా అయితే నేను అనుకున్నంత లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా నాకు రాలేదు. ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ యునో ఒకటే మాస్టర్ దగ్గర, లైక్ ఐ హ్యావ్ సీన్ ఫ్యూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. సో అలా నాకు రాలేదు. ఎప్పుడో అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళాను నేను, బట్ స్టిల్ అది కూడా నాకు ప్లస్ అంతే. నేను అదే తీసుకుంటాను, చెప్తున్నా కదా. సో పక్క యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే అంత కంటిన్యూస్ గా వర్క్ అయితే ఒకటే మాస్టర్ దగ్గర ఎప్పుడూ రాలేదు. ఒక మాస్టర్ దగ్గర ఒకసారి వచ్చింది, దాని పేరు కొద్ది రోజులు ఉండింది, బాగుంది, మంచిగా ఓ శ్వేత బాగా చేసావు, సెలబ్రిటీస్ కి నేను తెలియడం. దాని ద్వారా నేను బయట ఏదైనా వర్క్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరో ఒకరు ఉంటారు, శ్వేత ఇలా నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అమ్మా, మాకు సంగీతం చేస్తావా, నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అమ్మా, మా పాపకి డాన్స్ నేర్పిస్తావా, యుఎస్ లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక కొరియోగ్రాఫర్ చూస్తున్నారు, వాళ్ళ క్లాస్ చెప్తావు. ఇలా నా సర్కిల్ నేను బిల్డ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. రైట్. ఇక్కడ మీ సర్కిల్ ని గమనించి యాజ్ అసిస్టెంట్ గా తీసుకున్నారా, లేదంటే వి హ్యావ్ సమ్ ఏదైనా అదర్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలంటారా? ఒక అసిస్టెంట్ గా మిమ్మల్ని తీసుకోవాలంటే వాట్ యూ నీడ్ టు డూ? జనరలీ వీ హ్యావ్ టు బి వెరీ అవుట్ పర్ఫార్మింగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. అంటే అసిస్టెంట్ గా ఉండాలంటే మెయిన్ చాలా ఓపిక ఉండాలి. ఒక మాస్టర్ ఎంత కష్టపడతారో అంతే ఈక్విలిబ్రియం, అంటే అంతే బ్యాలెన్స్డ్ కష్టం అసిస్టెంట్ కూడా ఉంటుంది. మాస్టర్ ఒక వారం రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా పాట మీద కూర్చుంటున్నారు అంటే ఆయన ఐడియాస్ ని రిసీవ్ చేసుకోవడానికి పక్కనే మేము కూడా కూర్చునే ఉంటాం. సో అంతే. అలాగని చెప్పి మాస్టర్ దాని వెనక ఆల్రెడీ 1.5 month నుంచి ఐడియాస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బట్ వన్స్ హీ హాస్ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ టు టేక్ దట్ సాంగ్ అప్,
అసిస్టెంట్స్ కూడా ఆయనతో ఈక్వల్ గా కూర్చుని ఉంటారు, ఆయనతో ఈక్వల్ గా కష్టపడతాం. సో ఆ ఓపిక చాలా ఉండాలి. సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ బీజిఎం ఉంది, ఈ బీజిఎం కి మీరు సినిమాకి వచ్చాక ఒక వర్షన్ చూస్తారు, దానికి వెనకాల మాస్టర్ 18-19 వర్షన్స్ కొరియోగ్రాఫ్ చేస్తారు. ఆ వర్షన్స్ అన్ని కూడా మేము గుర్తు పెట్టుకోవాలి. టాస్కే కదా, అదే అసిస్టెంట్ టాస్క్. ఒక అసిస్టెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువ లైక్ దిస్ మెమరీ పవర్, జ్ఞాపక శక్తి, అండ్ క్విక్ గా ఒక ఫామ్ చెప్పిన వెంటనే క్యాచ్ చేయగలగడం, అండ్ లైక్ సేమ్ అంటే నిద్రాహారాలు లేకపోయినా కష్టపడేంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే మీరు ప్రిపేర్ అవుతారా యాజ్ అ హీరో ఆర్ హీరోయిన్? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వాళ్ళ గ్రిప్ ని బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేసుకుంటారా, లేదా అవి కూడా కొరియోగ్రాఫ్ చేసిందే వాళ్ళు ఖచ్చితంగా డాన్స్ చేయాలి? అలా ఉండదు, మేము హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఇప్పుడు నేను కూడా ఒక మాస్టర్ పొజిషన్ లో నేను చేస్తున్నా కూడా నాకు తెలుసు. సో మా హోంవర్క్ చాలా ఉంటుంది దాని వెనకాల. వి విల్ స్టడీ. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు రేపొద్దున మీరు అడగచ్చు నన్ను, శ్వేత గారు ఇలా ఒక ఫ్రెండ్ సంగీత్ ఉంది, నాకు ఒక కొరియోగ్రఫీ మీరు చెయ్యాలి, లేకపోతే శ్వేత గారు నేను అనుకోకుండా ఒక టీవీ షోకి ఒక యాంకర్ అయ్యాను, సో నాకు మీరు కనెక్ట్ అయ్యారు కదా ఆ షోలో, ఐ వాంట్ యూ టు బీ మై కొరియోగ్రఫర్, సో మీరు వస్తారా, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ హ్యావ్ టు స్టడీ యూ ఆబ్వియస్లీ. సో ఓకే తిని ఎప్పుడైనా డాన్స్ చేశారా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వైజ్ చూడాలి అంటే లేదు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరల్డ్ ఉంది కాబట్టి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి తిని ఎప్పుడైనా రీల్స్ చేశారా, తినకి డాన్స్ ఎంత వచ్చు, రిధం వచ్చా లేదా అని హోంవర్క్ చేసుకున్నాకే వి స్టెప్ ఇన్ టు ద షూస్. అలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ గురించి మేము స్టడీ చేశాకే వాళ్ళ ముందుకెళ్ళి ఒక ప్రొడ్యూస్ చేస్తాం అనమాట, ఒక ఫైనలైజ్డ్ వర్షన్. ఇట్లా ఓకే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు, మీరు కూడా ఒక ఐడియా వచ్చేసింది, అబ్బా ఎంత చెప్పినా రావట్లేదురా బాబు, ఎందుకు వచ్చింది రా బాబు, మార్చేద్దామా మాస్టర్ అని అడిగిన ఉంటాయి, చాలా ఉంటాయి. సో అది కామన్, చెప్పలేం కదా. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సినిమా షూటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మూవీలో వాళ్ళు ఒకటి కాదు కదా 2 కాదు కదా, వాళ్ళు కెమెరా వర్క్ కొత్తగా హీరో అయ్యారు అనుకుందాం, ఫర్ సమ్వన్ ఎవరో కొత్తగా హీరోయిన్ అయ్యాక అందంగా ఉంది అని తీసేసుకున్నారేమో, మేబీ చెప్పలేం. డాన్స్ బాగా చేస్తుందని తీసుకున్నారు, షీ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ వర్క్ ఆన్ ఆల్ హర్ థింగ్స్, ప్రతి ఒక్క క్యాలిబర్ మీద తను వర్క్ చేయాలి. కొందరు న్యాచురల్ స్కిన్ టోన్ లో అందంగా ఉంటారు, కొందరు మేకప్, వాళ్ళకి మేకప్ వేయక తప్పదు, స్క్రీన్ పైన మేకప్ లో బాగోకపోవచ్చు, షీ హ్యాస్ టు అటెండ్ ఆల్ దోస్ వర్క్ షాప్స్. మళ్ళీ సేమ్ వే అందరూ డాన్స్ లో నిపుణులు అవ్వలేరు. నేను యాక్టింగ్ లో వెంటనే అంత ఇమీడియట్ గా ఇప్పుడు నన్ను ఇప్పుడు యాక్ట్ చేయమంటే ఏడ్ చేయమంటే నేను ఏడలేకపోవచ్చు, నీకు 1 వారం రోజులు ఇస్తానమ్మా కూర్చొని ఇన్స్టెంట్ గా ఏడు అంటే నేను ఏడలేనేమో. అలా వాళ్ళకి ఇన్స్టెంట్ గా నీకు 1 వారం రోజులు ప్రాక్టీస్ చేస్తానమ్మా డాన్స్ చేయండి వాళ్ళకి రాకపోవచ్చు. సో ఆ హోంవర్క్ ఉంటుంది, ఆ పని ఉంటుంది, వాళ్ళకి రాదు. కొన్నిసార్లు మాస్టర్ అవ్వట్లేదు మార్చేద్దాం అని వాళ్ళని బాధ పెట్టలేము. మనల్ని అంతే ఇష్టంగా మాస్టర్ జీ శ్వేత వి కెన్ డూ దిస్ అని వాళ్ళు కూడా చాలా సరెండర్ అయి ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటా ఉంటారు. ఎంత వచ్చిన వ్యక్తి అయినా ఎంత రాని వ్యక్తి అయినా ఆ పొజిషన్కి వెళ్ళాక చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా. కొందరు ఉంటారు మేబీ ఐ డోంట్ వాంట్ డూ దిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తా ఏంటిది అని చూసే వాళ్ళు కూడా ఉంటారు మమ్మల్ని. లిటరలీ అవి చూసాం మేముండి బ్లాంక్, అర్థం కాదు. సో ఇప్పుడు మాస్టర్ కూడా ఇన్ హ్యాండ్ అన్ని చేతుల్లో కొరియోగ్రఫీ గుర్తుపెట్టుకోరు కదా, ఒక బ్లాక్ ఉంది, ఇది హుక్ స్టెప్ అమ్మా, ఇది రీల్స్ లో వెళ్ళాలి, ఈ మధ్య అదొకటి ఉంది అవును కదా రీల్స్ లో వెళ్ళాలి అని, పెద్ద తలపైన ఒక బరువు ఉంది, అందరు మాస్టర్స్ కి ఉంది. పెద్ద మాస్టర్ నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. సాంగ్ కి హుక్ స్టెప్ ఇస్ నెసెసరీ ఈ మధ్య. ఒకప్పుడు ఏంటి మరి ప్రభుదేవ మాస్టర్ గారి ఒక ప్యాటర్న్ ఉండేది, అది హుక్ స్టెప్ లా ఉండేది, అలా చిరంజీవి గారి ఒక స్టైల్ ఉండేది, ఒక గ్రేస్. సో అది ఒక ఇప్పుడు హుక్ స్టెప్స్ వచ్చాయి, రైట్ అలా. సో ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్రతి డాన్స్ మాస్టర్ కి వై ఫీమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు? వై నాట్ మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్? ఇద్దరు ఉంటారు, బాయ్ అసిస్టెంట్ అండ్ గర్ల్ అసిస్టెంట్ ఉంటారు. సో మాకు యాజ్ అన్ అసిస్టెంట్ మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే, మాస్టర్ విజన్ ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పైన కూర్చొని చూడాలి, బికాస్ ఆయన స్క్రీన్ మీద మనం ఏం ప్రెజెంట్ చేయబోతున్నాం అనేది ఆయనకు ఒక మానిటర్ ఉంటాయి, 2-3 మానిటర్స్ ఉంటాయి. మాస్టర్ అక్కడ ఉండి ఓకే ఇది కౌంట్ చెప్పి స్క్రీన్ మీద కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదా, 360 degrees వర్క్ చేయాలి సినిమా అంటే. స్టేజ్ వచ్చేసరికల్లా ఇప్పుడు డీకి మేము వర్క్ చేసినప్పుడు కానీ, ఒక స్టేజ్ పైన పర్ఫార్మర్ గా ఉన్నప్పుడు కానీ, వీల్ ఓన్లీ హ్యావ్ అవర్ ఆడియన్స్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్
టు దిస్ ఎడ్జ్. అవును. అంటే పోనీ అట్లీస్ట్ ఇలా 180 degrees అనుకుందాం. ఉమ్, కానీ 360 degrees కవరప్ చేయాలి. ఇక్కడ నుంచి ఎవరో వస్తుంటారు, ఎవరో ఇలా ఇలా అనుకుంటూ వస్తారు, ఇది కంపోజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు. అక్కడ హీరో హీరోయిన్ పొజిషన్ లో ఏం చేయాలి అనేది మేము చేసి చూపిస్తాం అసిస్టెంట్స్ ఉండి. ఉమ్. సో ఫీమేల్ అసిస్టెంట్ ఉంటారు, మేల్ Male అసిస్టెంట్ assistant ఉంటారు. కూడా ఉంటారు. అడిషనల్ గా ఇంకొక 3-4 మెంబర్స్ ని కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ గా మేము హెల్ప్ తీసుకునే స్టేజెస్ Right. ఉంటాయి. ఇప్పుడు లోకల్లో మీరు చేసేటప్పుడు అయితే ఓకే, ఇఫ్ యు ఉమ్. ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తడం గానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి. అంటే ఏమవుతుందంటే ఫీమేల్ అసిస్టెంట్ ఒక్కరే ఉండిపోతారు మాక్సిమం, మ్మ్. బాయ్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు, మ్మ్. మాస్టర్ ఒకరు ఉంటారు. ఉమ్. సో ఇది కొన్నిసార్లు నేను భయపడి ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. అయ్యో. ఏంటంటే మాస్టర్ బాయ్ అసిస్టెంట్ ఒక రూమ్ ఇచ్చేస్తారు సమ్ టైమ్స్ ఇఫ్ దే Okay. ఆర్ ఫ్రెండ్స్ ఆర్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు అవును. మంచి ఉమ్. సరదాగా మనం ఉన్నాం మాస్టర్ అది మాస్టర్ అని ఫ్రీగా మనం ఉన్నామంటే దే క్యాన్ షేర్ ద రూమ్ సమ్ టైమ్స్. కొత్తగా బడ్డింగ్ మాస్టర్స్ ఉన్నప్పుడు ఉమ్. నాకు ఒక్కదానికి ఒక రూమ్ ఇచ్చేవారు. ఉమ్. నేను లిటరల్ గా మ్యాంగ్లూర్ వెళ్ళాను అప్పుడు, మంగళూరు 1 week డే అంతా షూట్, నైట్ అంతా నో నిద్ర, అయ్యే, ఇంతే. బిక్కు బిక్కు భయం అది భయం. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి, నేను ఒకదాన్ని బయటికి వెళ్ళడం, నాకు సోర్ ఐజ్ వచ్చేసాయి, నిద్ర లేదు, పొద్దున్నే ఎనర్జీ సరిపోవట్లేదు, ఏంటి శ్వేత ఇలా చేస్తున్నావు అని మాస్టర్ అన్నారు. అప్పుడు అరిచిన డేస్ కూడా ఉన్నాయి. అది నా టర్న్ ఓవర్ స్టేజ్, నేను ఏం చేయను, నాకు నిద్ర రావట్లేదు. మాకు ఒకటే రూమ్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, మాస్టర్ మీకు మీ అసిస్టెంట్స్కి ఒక రూమ్ ఇచ్చేస్తున్నాం ఓకే నానేస్తారు. అదేంటి అక్కడికి వెళ్ళాక అంటారు, లొకేషన్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఒకటే రూమ్ ఉంది, అయ్యో అమ్మాయి ఉంది కదండి అని మాస్టర్ సరంగా మళ్ళీ అప్పుడు స్ట్రెస్. మేము ఇప్పుడు మాంటేజ్ డ్యూయట్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్తాం, మాస్టర్ బాయ్ అసిస్టెంట్ గర్ల్ అసిస్టెంట్. అప్పటికప్పుడు పాపం మళ్ళీ మాస్టర్ స్ట్రెస్ తీసుకొని ఆయన అప్పుడు అర్ధరాత్రి మేము ప్యాకప్ అయ్యి రూమ్కి 10కో వెళ్తాం. అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్కి కాల్ చేసి, ఇవ్వండి అమ్మాయి ఉందండి, ఆమె ఎలా రెస్ట్ తీసుకుంటుంది మాతో పాటు, తనకు కూడా ఒక ఇది ఉంటుంది, మాకు కూడా ఒకటి ఉంటుంది, అమ్మాయితో మీరు రూమ్ ఎలా ప్లాన్ చేశారంటే, అయ్యో మాస్టర్ గారు మేము అలా అనుకోలేదండి, అనుకోకుండా పెట్టేసామని కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పటికప్పుడు మళ్ళీ ఏదో రూమ్ మాట్లాడు, లేకపోతే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్తో పాటు రూమ్ షేర్ చేసుకోవడము, లేదా మా రూమ్లోకి అనుకోకుండా ఎవరైనా కొందరు 3-4 members వచ్చేసి యాడ్ అయిపోవడము, మన ప్రైవసీ అనుకున్న స్టేజ్ లో సడన్ గా వచ్చేది ఎవరో ఒకరు రావడం అట్లా అలా ఉంటాయి. అదే చిన్న చిన్న రైట్. సో ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయింది, వచ్చేసాము. దెన్ ఆఫ్టర్ మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇంకొక సాంగ్ లోకి వెళ్ళాలి, ఇంకో మాస్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. దెన్ ఒక మాస్టర్ దగ్గర మనం కరెక్ట్ గా వర్క్ చేయాలంటే యాజ్ ఎ ఫీమేల్ అసిస్టెంట్ గా, సో ఈజ్ ఇట్ ఓకే? ఏదైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? కొన్నిసార్లు ఉంటాయి, తెలిసినవి అమ్మాయిల జనరల్ ఉండే ఇష్యూస్, అవి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. లైక్ ప్రతి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకో, లేకపోతే ఒక డాక్టర్కో, ఒక క్లాసికల్ డాన్సర్కో, లేకపోతే దేవుడి గురించే ప్రీచెస్ చేసే అమ్మాయికో, వీళ్ళెవ్వరికి కూడా లేని ఇష్యూస్ అయితే ఏవి కాదు. కొత్తగా ఓన్లీ మన సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ అయితే ఏవి లేవు, ప్రతి చోట ఉంటాయి. బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఆర్ ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ కంపాటబిలిటీ, ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడాలు, వాళ్ళు మనల్ని ఏదన్నా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అనడం లాంటివి, లేకపోతే ఐ థింక్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ విత్ యూ, అలాంటివి ఎప్పుడు ఉంటాయి, మనకు తెలుస్తూనే ఉంటాయి. నాకు లక్కీగా అసలు అంతగా ఎప్పుడు రాలేదు. వీ హ్యావ్ ఆల్వేస్ బిన్ ఫ్రెండ్ జోన్, ఎప్పుడు ఉన్నాం. నేను చాలా ఎక్కువ బౌండరీస్ తో ఉంటాను, నాతో చాలా ఫ్రీగా ఉంటారు. మెయిన్ గా నాకు చాలా సరదాగానే ఎక్కువ, అరే శ్వేతకి తెలియదు రాగానే ఉంటారా పాప, ఒరే వద్దురా తన్ని ఏమనకండ్రా, తను వద్దురా శ్వేత అరిచేస్తుందిరా, అలా సంహవ్ అంత జానర్ లోనే ఎప్పుడున్నాం. బట్ వన్స్ ఆర్ ట్వైస్ నాకు కూడా వచ్చాయి, అది నేను కొంచెం కొన్నిసార్లు ఇబ్బందిలా అనిపించిన కొంచెం స్మూత్ గానే దాన్ని. ఫ్యూచర్ కి ఏమన్నా ఇట్లా, ఇప్పుడు నేను మీ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఇది పరిస్థితి శ్వేత, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ, నో చెప్తారు. సో ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కి ఏమైనా ఇబ్బంది పెట్టడం గానీ, లేదంటే అట్లా ఐ డోంట్ థింక్ ఆల్మోస్ట్ అలాంటి దాని తర్వాత కంటిన్యూ అవ్వలేదు నేను. మేబీ కొంచెం వద్దులే, వీఆర్ నాట్ ఇన్ అ గుడ్ టర్మ్స్, ఐ థింక్ వీ షుడ్ ఎండ్ దిస్ థింగ్ అప్ అని నేను కొంచెం మూవ్ అవుట్ అయిపోతాం మనం. ఇది నేననే కాదండి, మీరైనా అంతే, అమ్మాయిలందరం అదే చేస్తాం. ఫ్యూచర్ ఈస్ హియర్ అన్నప్పుడు మనం వీఆర్ లక్కీ, మన ఇండస్ట్రీలో లక్ అదే. కంపేర్ టు సమ్ ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ లక్కీ. మనకి నో చెప్పే ఛాన్స్ చాలా ఈజీగా ఉంది, వీ కెన్ వాక్అవుట్. ఇప్పుడు ఈ మాస్టర్ దగ్గర కాదు, లేదా ఈ కొలీగ్ దగ్గర కాదు, వదిలేద్దాం, లెట్స్ గో టు సమ్ అదర్ మాస్టర్, అలా లెట్స్ గో టు సమ్ అదర్ డైరెక్టర్,
ఇంకో దగ్గర వెళ్ళి మనం ప్రయత్నించుకుందాం, మన లక్ మనం Mm. కష్టపడదాం అని Mm. మనకు నేను అదృష్టం చెప్పే ఉంది. పాయింట్ ఏంటంటే ఈ మాస్టర్ కి నువ్వు చెప్పారు Mm. రేపు పొద్దున మీకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లేదు ఈ మాస్టర్ వెళ్ళి లేదు లేదు అమ్మాయి ఇట్లా అని ఏదో No, no, he ఒకటి won't- he- he వాళ్ళు అలా used to అడగలేరు, pinch. మేబీ ఆ, అడగరు. ఆ, మ్యూచువల్ గా ఇవ్వద్దు. ఇదే డిస్కషన్ అయినా నా Mm. ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు, Mm. జనరల్ గా మనందరిలో జరిగేది, Mm. ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఏంటి అంటే ఆఫెండ్ ఒక అమ్మాయి అబ్బాయి ఏదైనా అప్రోచ్ ఏదైనా ఇలాంటి డిస్కషన్ ఏదైనా జరిగింది అనుకుందాం. జరిగినప్పుడు ఆ, ఆ మాస్టర్ కి ఆ అబ్బాయికి కూడా Mm. ఇండస్ట్రీలో కెరియర్ చాలా ఇంపార్టెంట్. తను ఆ భయానికి కూడా హీ విల్ నెవర్ గెట్ బ్యాక్ టు హర్ మేబీ. Silent గా ఈమె కాకపోతే ఉండిపోతారు వేరే ఇంకా. అసిస్టెంట్స్ ఉన్నారు. రైట్ 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 అలా. కరెక్ట్. ఇట్ హ్యాపెన్స్ కామన్. Mm. సో అలా మేము కూడా అంతే. అరే చాలా okay. ఎదుర్కొన్నారు అయితే మొత్తానికి చాలా ఎదుర్కొన్నారు. అంటే నేర్చుకున్నాం. Mm. ఎదుర్కొన్నా అంటే అలాగని చెప్పి మనం భయపడిపోయి లేదా చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయి అని కాదు. జరిగాయి కొన్నిసార్లు, మాట్లాడాం, ఇది వర్కౌట్ వచ్చి లెట్స్ జస్ట్ కట్ థింగ్స్ అని మంచిగా అలా ఉన్న డేస్ ఉన్నాయి. అందరం బానే ఉన్నాం, అందరం బానే వర్క్స్ చేసుకుంటున్నాం, ఎవరి జర్నీస్ లో వాళ్ళు ఉన్నారు. అలా అన్నమాట. ప్రెసెంట్ గా ఏదైనా కొత్త ఫిల్మ్ కి ఏమన్నా కొరియోగ్రఫీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారా? రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి Yes, ఈశ్వర్ yes. మాస్టర్ కి వర్క్ చేశాను. ఓ ఫర్ ద Yeah. సాంగ్ చుట్టంలా చూసిపోకలా. Yeah. అబ్బా ఎంత మంచి హిట్ సాంగ్ అది, చాలా, చాలా చాలా. బాగా హిట్ అయిందండి. అవును. ఈశ్వర్ Yeah. మాస్టర్ కూడా లిటరల్ గా ఆయన చాలా కష్టపడ్డారు యాజ్ అ Okay. మాస్టర్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ ఒక స్టేజ్ లో హీ వర్ ఆల్సో గ్రూప్ డాన్సర్, హీ వర్ ఆల్సో అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చాలా త్వరగా మాస్టర్ కార్డ్ సైన్ చేశారు క్విక్ ఏజ్ లో. హీ టుక్ దట్ వెరీ డేరింగ్ స్టెప్ అండ్ ఐ విష్ అండ్ హోప్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ లాట్ ఆఫ్ వర్క్. మా మాస్టర్స్ కి అందరికీ కూడా మంచి వర్క్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్కడో తెలియని చిన్న చిన్న పొరపాట్లు, అంటే సాంగ్ హిట్ అవ్వలేకపోవడం అనేది మన పొరపాటు, హ్యూమన్ మిస్టేక్స్ అవి. బట్ ఆయన చాలా కష్టపడగా ఆయన బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఉంటాయి ఆయన లైఫ్ లో, ఆ జర్నీ మొత్తానికి రిజల్ట్ కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ లో వస్తాయి కదా, అలా ఈశ్వర్ మాస్టర్ కి ఈ సాంగ్ చాలా ప్లస్ అయింది. Yeah. సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, సో మీరు చేసే ఆ కష్టానికి ఫలితం మేము తెర ముందు చూస్తూ ఉంటాం. అవును. చక్కటి డాన్స్, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి లొకేషన్ లో అవును. కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా చూపిస్తారు. దాని వెనుక కష్టం మీది. Mm. సో ఆ కష్టానికి కరెక్ట్ గా ప్రతిఫలం వస్తుందా అనుకుంటే Mm. మీరు ఏమంటారు? వస్తుందా ఆ నేమ్, ఆ ఫేమ్? వస్తుంది. అంటే ద వే వి టేక్ ద ఛాలెంజెస్, నువ్వు పాజిటివ్ గా తీసుకుంటున్నావా, నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావా అని యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తుంది. యూనివర్స్ అంటే నాకు యూనివర్స్ అని అలవాటు, గాడ్ అని కొందరు అనుకుంటారు, దేవుడు టెస్ట్ చేస్తాడు అంటారు. సో నాకు ఇది చాలు, నా వల్ల అవ్వట్లేదు అన్నారు అనుకోండి, దీనికి ఇంతే క్యాలిబర్ ఉందేమో, లెట్స్ మీ జస్ట్ గివ్ అర్ దిస్ మచ్ ఓన్లీ అనుకుంటాడు దేవుడు ఆర్ యూనివర్స్. ఐ థింక్ ఐ కెన్ డూ మోర్. ఈ ఛాలెంజ్ ని చూసి ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టారు, యూఆర్ నాట్ సూటబుల్ శ్వేత, నువ్వు సరిగ్గా చేయట్లేదు ఎక్స్ప్రెషన్స్ అని అన్నారు అనుకోండి, నేను అక్కడ ఐ థింక్ ఐ రియలీ డోంట్ డిజర్వ్ దిస్, నాకు ఊరికే హాయిగా డబ్బులు వచ్చేస్తే షోస్ చేసుకుంటే అలా ఇలా చేసుకుంటే అనుకుని నేను ఆగిపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ మేబీ, ఆ సర్కిల్లో ఉండేదాన్ని. ఐ వాంటెడ్ టు స్ట్రైవ్ మోర్. నేను ఎలా అయినా సరే ముందుకెళ్ళాలి, నాకు తెలిసిన కొన్ని ప్లస్ క్వాలిటీస్ నాకు తెలిస్తే, నా పాజిటివిటీ తెలిస్తే, మానిటైజేషన్ పరంగా మనీ పరంగా కూడా మనకు మంచి పేమెంట్స్ ఉంటాయి మన ఇండస్ట్రీలో. ఒక కళను నమ్ముకునే వాళ్ళు ఎవరికైనా, నేను పర్సనల్గా ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే, నమ్మండి, పాజిటివ్ గా ప్రయత్నించండి. ప్రతి చోట మనం విధానం బాగుండి మనకు నిజంగా కెపాసిటీ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం ముందుకి, ఎదుగుతూనే ఉంటాం ముందుకి. అసలు మేము అడగవసరం లేదు, అదే అడుగుదాం అనుకుంటా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు, డాన్సర్ అయిపోదామని, యాక్టర్ అయిపోదామని వచ్చేస్తూ ఉండి కష్టాలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనల్ని కూడా అడుగుతూ ఉంటారు, రైట్, మిమ్మల్ని కూడా అడుగుతారు, నన్ను కూడా అడుగుతారు, ఇలాగా మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం, తీసుకెళ్ళండి. 3rd, 4th క్లాస్ లో ఉన్న పాపకి డాన్స్ అంటే ఇష్టం, తీసుకెళ్ళండి అని అడగడం, అది అక్కడ అమాయకత్వంలో మనం ఎంత ముందుకెళ్ళగలం చెప్పండి. సో అదే 3rd, 4th పాప, ఇఫ్ షీ హావ్ బీన్ లెర్నింగ్ సిన్స్ హర్ వెరీ బిగినింగ్ ఏజ్, ఒకసారి తన డాన్స్ చూడండి అని చూపించాక, అబ్బా ఏంట్రా ఇంత బాగా డాన్స్ చేసావని మేబీ మనమే సజెస్ట్ చేస్తాం. అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెళ్ళండి. యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పిల్లలు బాగా కొంచెం ఎంత దగ్గర చులుబుల్లి అల్లరి చేసే పిల్లలు ఉంటారు, అరే మీ పాపని డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్ళచ్చు కదా, ఇలా వాళ్ళకి ఎంకరేజింగ్ ఇది ఉంది అని మనమే సజెస్ట్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, పేరెంట్స్ కి కూడా తెలియాలి.
టక్కుని తీసుకొచ్చి అరే మా పాపని ఎలా అయినా సరే ఇలా చాలా మంది నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, నన్ను తీసుకెళ్ళండి మేడం. నేను ఇన్స్టాగ్రామ్ లో రోజుకు ఒక 300-400 మెసేజెస్ ఉంటాయి ఎప్పుడు. కొన్ని దాంట్లోంచి కొన్ని వచ్చేసి మీరు చాలా బాగా చేస్తున్నారని, కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఈ లంసమ్ ఆఫ్ ఈ వరదలో మనకు వచ్చే ఆఫర్లు చాలా మిస్ అవుతాయి, చూడలేం కదా మనము. అలా కరెక్ట్. సో ఫైనల్ గా శ్వేత గారి డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? ద శ్వేత అనిపించుకోవాలి. అంటే తను తనలా ఎదిగింది అంటే ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్, నాకు తెలియదు డాన్స్ కానివ్వండి, అది కొరియో అంటే ఏదైనా కానివ్వండి. లైక్ ఇప్పుడు నాకు యాంకరింగ్ షోస్ యాంకర్ చేస్తున్నాను, నేను హోస్ట్ గా చేస్తూ ఉన్నాను. సో నేను అంటే ద నెక్స్ట్ సూపర్ స్టార్, నాట్ టు ఎగ్జాజరేట్, బట్ అనుకున్న దాంట్లో ముందుకెళ్ళాలి హ్యాపీగా. అండ్ అట్ ద సేమ్ టైం నా మైండ్లో ఎప్పుడే ఉంటుందంటే ఎంత పని చేస్తున్నా నా ఫ్యామిలీని నేను ఎక్కువ హ్యాపీగా చూసుకోగలగాలి, సాటిస్ఫై చేయాలి మెయిన్. నాకు పని ఉందమ్మా, నేను ఇప్పుడు మీకు అవైలబుల్ ఉండలేను. వాళ్ళకి ఇదే ఏజ్. మా అమ్మ కూడా ఒక టీనేజ్ అమ్మాయి కూతురు ఉంది అంటే మా అమ్మకి అదే ఏజ్ ఉంది. టీనేజే నేను ఇవ్వగలను. నా టీనేజ్లో ఉన్నప్పుడే నేను తనకి టీనేజ్ మదర్ అవ్వగలుగుతాను. నా 20sలో నేను ఉన్నప్పుడే తను 20s వాళ్ళ మదర్ ఉండగలుగుతాను. షీల్ హ్యావ్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్. అరే మా పాపని ఈ లంగాని ఫోటోలు తీయించుకోవాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, పాపని తీసుకెళ్ళాలి. లేకపోతే ఫాదర్కి ఉంటుంది, మా పాప ఇంత ఎదిగిందని చూపించాలి. నేను ఫంక్షన్స్కి రాలేను బాబా, నాకు వర్క్ ఉంది అని నేను చెప్పలేను. ఐ వాంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. వాళ్ళు నన్ను ప్రతిరోజు నైట్ అవుట్కి మనం కార్లో బయటకు వెళ్దాం అని అడిగినా ప్రతిరోజు నేను వెళ్తా వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళిద్దరు మాకు చిన్నపిల్లల్లా అనిపిస్తారు, మమ్మీ డాడీ. నేను తమ్ముడు కార్ తీసుకున్నాం కదా, సో మాక్సిమం నైట్ టైమ్స్ అవుతే అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం పదమ్మా, వాళ్ళ నిద్ర లేపి తీసుకెళ్తాం వాళ్ళని బయటికి అలా. కానీ శ్వేత గారు చిన్న ఏజ్ లో మీ జర్నీ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ ని చవి చూసి ఇంకా నేను ఒక స్టార్ అవ్వాలి అనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. దట్ వాస్ ఆసమ్ అండి. అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ దట్ స్టేజ్. అది నాకు తెలుసు. యా, అంటే పర్టికులర్ గా ఒక మోడల్ గా వెళ్తామా, లేకపోతే ఒక యాక్ట్రెస్ గా వెళ్తామా, ఒక డాన్సర్ గా వెళ్తామా, కొరియోగ్రాఫర్ గా వెళ్తామా, మాస్టర్ అవుతామా, యాంకర్ అవుతామా అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు. ఏదో అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు ఏదో అయిన డేస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక మెజిషియన్ గా మనీ కోసం వచ్చిన, అంటే కష్టపడుతున్నాం ఏదో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారు? జనాలు అందరు గుండెల్లో సుధీర్ అన్న చంపేస్తుంటారు. సో సుధీర్ గారు ఒక ఎగ్జాంపుల్. మన యాంకర్ రవి గారు చెప్దాం. రవి గారు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారంట. సో అలాంటి రవి గారు యాంకర్ అయ్యారు. యాంకర్ రవి ఆయన ట్యాగ్. సో అలాగే ఇప్పుడు ఆట సందీప్ అని ఉన్నారు, ఆయన హీరో అవ్వాలనుకుని వచ్చారు. ఆయనకు ఒక ఎంతూజియాజం ఉంది, ఆయన ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు, ఇప్పుడు ఆయన హీరో అవుతున్నారు. సో అలాగే ఇంకా అందరూ, అనసూయక్క తను ఏదో జాబ్ చేసింది, తనకు తెలియకుండా ఏదో అయ్యింది. సుమక్క ఏదో తనకు తెలియదు తన ఏ ఏజ్ లో ఎలా స్టార్ట్ చేసింది, తను ఏమైందో. తను ఒక నంబర్ 1 యాంకర్ అయిపోయింది. లక్షల మందిలో మొన్న ప్రభాస్ గారి దీన్ని కల్కిది బుజ్జి లాంచ్ అది అంతా చూస్తున్నప్పుడు ఒక సుమక్క అంటే అప్పటి నుంచి షీ హావ్ బీన్ టాప్. బట్ లక్షలాది మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సుమక్క ఈజ్ ది నంబర్ 1 తెలుగు హోస్ట్ అనిపించుకుంటుంది. అంటే తనకు తెలుగు కూడా తెలియదు తన చిన్నతనంలో నేను ఇది అవుతాను అని. అలా ఐఎమ్ నాట్ ష్యూర్ దేంతో ఎదుగుతాను, ఎలా ఎదుగుతాను. నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవుతానా, లేకపోతే బుక్ రైటర్ అవుతానా, మన జర్నీ మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు. ఇష్టంగా కష్టపడాలి, అది మనల్ని ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేజ్ కి తీసుకెళ్తుంది. అండ్ ఈ వర్డ్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ నేను చూసుకుని చిన్నప్పుడు నేను ఇలా చెప్పాను అనుకుంటే చాలు, నేను బాగానే రీచ్ అయ్యాను అనుకుంటే చాలు. దట్ వాస్ ఆసమ్ అండి స్పీకింగ్ టు యూ. చాలా వండర్ఫుల్ వర్డ్స్ పంచుకున్నారు మీ లైఫ్ జర్నీ గురించి. సో ముందు కూడా ద స్టార్ శ్వేత అని మేము కూడా చూడాలని హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో గైస్, మరో బ్యాక్ బోన్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ రీనా సైనింగ్ ఆఫ్.